సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అతి తక్కువ సమయంలో యూజీసీ నెట్లో ఎక్కువ మార్కులతో ఏ విధంగా మనం క్వాలిఫై అవ్వాలి అన్న అంశంని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని యూజీసీ నెట్లో తరచుగా అడిగేటటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నల్ని దృష్టిలో పెట్టుకొని మీకు నేను ఈ కంటెంట్ని అందించడం జరుగుతుంది. అంటే గత ప్రీవియస్ పేపర్స్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తరచుగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా వచ్చేటటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రశ్నల మీద మనం కొంత ఫోకస్ చేస్తే అటువంటి ప్రశ్నల్ని మనం వదులుకోకుండా జాగ్రత్తగా ఆన్సర్ చేయగలిస్తే యూజీసీ నెట్ క్వాలిఫై అవ్వడం అనేది చాలా సులువు. అందుకోసం మొదటగా మనం భారతీయ అలంకార శాస్త్రంని ప్రారంభించాం. ప్రారంభ వీడియో ఇదివరకు నేను విడిచిపెట్టాను. దానికి మంచి రెస్పాన్స్ అనేది అభ్యర్థుల నుంచి, మిత్రుల నుంచి, ఫాలోవర్స్ నుంచి అందింది. మరి అదే ఉత్సాహంతో భారతీయ అలంకార శాస్త్రము ముగింపు క్లాసు ఇప్పుడు మీకు అందిస్తున్నాను. భారతీయ అలంకార శాస్త్రం సంబంధించేది ప్రారంభ వీడియో, ఇది ముగింపు వీడియో. రెండు వీడియోల్లో మీకు ఈ అలంకార శాస్త్రంకి సంబంధించినటువంటి ప్రైమరీ కంటెంట్ అంటే ప్రధానమైనటువంటి అంశాలని మీకు అందించడం జరుగుతుంది. సరే, ఆలస్యం చేయకుండా ఇంక కంటెంట్లోకి వెళ్తున్నాం. చూడండి, ఇక ప్రశ్న అనేది ఇలా రావచ్చు. భరతుడు పేర్కొన్న రసాల సంఖ్య. భరతుడు రస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు అని మనం చెప్పుకోవడం జరిగింది. అయితే భరతుడు తాను ప్రవేశపెట్టినటువంటి రస సిద్ధాంతంలో ఎన్ని రసాల గురించి ఆయన ప్రస్తావించాడు, ఎన్ని రసాలని ఆయన పేర్కొన్నాడు? జవాబు 8 రసాలని ఆయన పేర్కొన్నాడు. 8 రసాలని ఆయన పేర్కొన్నాడు. భరతముని పేర్కొన్నటువంటి ఆ 8 రసాలు ఏవి? 1 శృంగారము, 2 హాస్యము, 3 కరుణ, 4 వీరత్వం, 5 రౌద్రము, 6 భయానకం, 7 బీభత్సం, 8 అద్భుతం. వీటిని పేర్కొన్నాడు. అయితే మనం ఇవన్నీ భరతుడు పేర్కొన్న రసాలు కంటే భరతుడు పేర్కొనని ఆ ఒక్క రసం మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది కదా. భరతముని 8 రసాలని పేర్కొన్నాడు. అంటే రసాలు అనగా నవరసాలు అని చెప్తాము, 9 రసాలు అని చెబుతాము. ఈ నవరసాల్లో భరతుడు పేర్కొనని ఏకైక రసం ఒకటి ఉంది. అది ఏమిటి? అదే ప్రశ్న. భరతుడు పేర్కొనని రసం ఏది? భరతుడు పేర్కొనని ఏకైక రసం ఏది? జవాబు శాంతము. జవాబు శాంతము. తర్వాత 3వ ప్రశ్న ఇప్పుడు చూస్తున్నాం. 3వ ప్రశ్న. అయితే భరతముని శాంతముని నవరసాల్లో ఒకటిగా గుర్తించలేదు. అయితే మరి శాంతము అనేటటువంటి ఈ రసంని 9వ రసంగా పేర్కొన్నవారు ఎవరు? అంటే నవరసాల్లో ఒకటిగా చేరుస్తూ శాంతము కూడా ఒక రసమే అని పేర్కొన్నవారు ఎవరు? ఇదిగో శాంతమును 9వ రసంగా పేర్కొన్నవారు ఎవరు అన్నది ప్రశ్న. చూసారా, భరతుడు శాంతము అనే రసంని పేర్కోలేదు. భరతుడు 8 రసాలను మాత్రమే పేర్కొన్నాడు. భరతుడు విడిచిపెట్టినటువంటి రసము శాంతము. అయితే భరతుడు విడిచిపెట్టినటువంటి ఆ శాంతము అనే రసంని అది కూడా ఒక రసమే అని 9వ రసంగా చేర్చిన వారు ఎవరు? జవాబు ఉద్భటుడు. జవాబు ఉద్భటుడు. భట్టోద్భటుడు. ఉద్భటుడు కొన్నిసార్లు పరీక్షల్లో ఉద్భటుడు అని ఇస్తారు, మరికొన్నిసార్లు భట్టోద్భటుడు అని ఇస్తారు. ఉద్భటుడి అసలు పేరు భట్టోద్భటుడు. అది కాబట్టి ప్రశ్న అంటే జవాబులోన కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ఉద్భటుడునే భట్టోద్భటుడు అని అంటారు. తర్వాత 4వ ప్రశ్న. శాంతమును 9వ రసంగా అంగీకరింపని వారు ఎవరు? కదా,
అయితే భరతుడు 8 రసాలని పేర్కొన్నాడు, 9వ రసంని భరతుడు పేర్కోలేదు, శాంతముని పేర్కోలేదు. అవునా? అయితే అటువంటి ఈ శాంతము అనే రసంని పేర్కొన్నవాడు ఉద్భటుడు లేదా భట్టోద్భటుడు. అయితే ఉద్భటుడు పేర్కొన్నటువంటి ఆ శాంతము అనే రసంని తోసిపుచ్చిన వారు ఎవరు? ఇదిగో శాంతమును 9వ రసంగా అంగీకరింపని వారు ఎవరు అని ప్రశ్న రావచ్చు. జవాబు ధనికుడు. జవాబు ధనికుడు. ధనికుడు. జవాబు ధనికుడు. ఇక్కడ ఈ ధనికుడు ఎవరు? ధనికుడు అని పేరు వచ్చింది కదా, అసలు ఈ ధనికుడు ఎవరు కదా? అతడు ధనుంజయుని యొక్క దశరూపకములకు ప్రభ అన్న విమర్శ వ్యాఖ్యను రచించినవారు ధనికుడు. మనము గత వీడియోలో చెప్పుకున్నాం, అంటే అలంకారికులు వారు రచించినటువంటి అలంకార శాస్త్ర గ్రంథాలు కదా. అలా చెప్పుకునేటప్పుడు మనం మొదట క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు మొదట మనం చెప్పుకున్నాం. ఆ క్రీస్తు శకం 10వ శతాబ్దములో ఆ 10వ భారతీయ 12వ భారతీయ అలంకార శాస్త్రం అంటే క్రీస్తు శకం 10వ శతాబ్దంలో క్రీస్తు శకం 10వ శతాబ్దములో రచింపబడినటువంటి 12వ భారతీయ అలంకార శాస్త్రము దశరూపకం. దీన్ని రచించినవాడు ధనుంజయుడు. అయితే ఈ ధనుంజయుడు క్రీస్తు శకం 10వ శతాబ్దంలో రచించినటువంటి దశరూపకమునకు ప్రభ అనేటటువంటి విమర్శ వ్యాఖ్యను రచించిన వారు ఎవరు అని బిట్టు రావచ్చు. ధనుంజయుని దశరూపకములకు ప్రభ అనేటటువంటి విమర్శ వ్యాఖ్యను రచించిన వారు ఎవరు? జవాబు ధనికుడు. ధనుంజయుడు దశరూపకములు అనేటటువంటి అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 10వ శతాబ్దంలో. అవునా? అయితే దానికి వ్యాఖ్యాన గ్రంథం రచించిన వారెవరు? ధనుంజయుని యొక్క దశరూపకములు అనేటటువంటి అలంకార శాస్త్ర గ్రంథానికి వ్యాఖ్యానం రచించిన వారు ఎవరు? ధనికుడు. చూడండి, శతాబ్దం 10వ శతాబ్దం, దానిని దశ అంటారు. 10వ శతాబ్దంలో వచ్చినటువంటి భారతీయ అలంకార శాస్త్రము దశరూపకముని రచించిన వాడు ధనుంజయుడు. అంటే ధాతోటే వచ్చింది. దశ శతాబ్దం దశరూపకములు అనే అలంకార శాస్త్రం వచ్చింది. అది మళ్ళీ దా అక్షరంతో ప్రారంభమైంది. మళ్ళీ ఈ దశరూపకములు అనేటటువంటి అలంకార శాస్త్ర గ్రంథం రచించిన వాడు, ఆ కవి పేరు కూడా దా వచ్చింది. ఎవరు? ధనుంజయుడు అనే అలంకారికుడు కదా. మరి దాన్ని విమర్శించిన వారు ఎవరు? అది కూడా మళ్ళీ ధాతో వచ్చింది. దాన్ని విమర్శించిన వారు ఎవరు? ధనికుడు. ఏ గ్రంథంలో విమర్శించాడు ధనికుడు? ఏ గ్రంథంలో వ్యాఖ్యానం లేదా విమర్శ చేశాడు అంటే ప్రభ అనేటటువంటి నాటకంలో. అంటే ఇక్కడ ప్రభ అనేటువంటి వ్యాఖ్యాన గ్రంథం ఒక్కదానికే మొదటి అక్షరం మారింది, మిగిలినవన్నీ దా. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ప్రభ అనేటటువంటి ఈ వ్యాఖ్యాన గ్రంథంని రచించాడు ధనికుడు. ఈ ప్రభ అనేటటువంటి వ్యాఖ్యాన గ్రంథము ధనుంజయుని దశరూపకములకు వ్యాఖ్యాన గ్రంథం. అయిపోయింది కదా. సరే, ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాం? 6. అయితే సాధారణంగా మనము రసములు అనగా నవరసాలు అని 9 రసాలని మనం పేర్కొంటాం కదా. రసములు అనగా నవరసాలు అని మనం 9 రసాలని పేర్కొంటాం. అయితే కాదు 10వ రసము భక్తి రసము కూడా ఉంది. 10వ రసము భక్తి రసం కూడా ఉంది అని పేర్కొన్నవారు ఎవరు? రసములు 9 కాదు, రసము 10వ రసం కూడా ఉంది,
ఆ 10వ రసము భక్తి రసము అని పేర్కొన్నవారు ఎవరు? జవాబు రూప గోస్వామి మరియు మధుసూదన సరస్వతి. రూప గోస్వామి మరియు మధుసూదన సరస్వతి. రూప గోస్వామి మరియు మధుసూదన సరస్వతి. రూప గోస్వామి మధుసూదన సరస్వతి వీరు 10వ రసముగా భక్తి రసమును పేర్కోవడం జరిగింది. తర్వాత ప్రశ్న. అయితే మరి రసము అనగానే ఆ రసముకు స్థాయి భావం అనేది ఉండాలి కదా. మరి రూప గోస్వామి మరియు మధుసూదన సరస్వతి, రూప గోస్వామి మధుసూదన సరస్వతి ఈ ఇరువురు పేర్కొన్నటువంటి భక్తి రసముకు స్థాయి భావము ఏమని వాళ్ళు చెప్పారు? స్థాయి భావముగా దేన్ని పరిగణించాలని వాళ్ళు చెప్పారు? జవాబు భగవత్ రతి. జవాబు భగవత్ రతి. భగవత్ రతిని భక్తి రసమునకు స్థాయి భావం అని వాళ్ళు పేర్కోవడం అనేది జరిగింది. దాని తర్వాత 10వ రసముగా కాదు 10వ రసము మాయను 10వ రసముగా పేర్కోవాలి అని పేర్కొన్న అలంకారికులు ఎవరు? 10వ రసముగా భక్తిని పేర్కొన్నవారు 10వ రసముగా భక్తిని పేర్కొన్నవారు రూప గోస్వామి మధుసూదన సరస్వతి. దానికి స్థాయి భావంని పేర్కొన్నది వారే. ఏమని పేర్కొన్నారు? భగవత్ రతి అని పేర్కొన్నారు. తర్వాత కాదు 10వ రసము భక్తి కాదు మాయ అని పేర్కొన్నది ఎవరు? జవాబు భానుదత్తుడు. జవాబు భానుదత్తుడు. భానుదత్తుడు రచించినటువంటి గ్రంథం ఏది? భానుదత్తుడు రసతరంగిణిని రచించాడు. ఇది రేపు రావచ్చు, జతపరచన రూపంలో బిట్ రావచ్చు. ఒకవైపు రసతరంగిణి ఉంటుంది, ఇంకొక వైపు భానుదత్తుడు ఉంటాడు. అప్పుడు రసతరంగిణి భానుదత్తుడు రచించాడు అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భానుదత్తుడు రసతరంగిణిని రచించాడు. రసతరంగిణి భానుదత్తుడు రచించినటువంటి ఈ రసతరంగిణి అనేటటువంటి గ్రంథములో 10వ రసంగా మాయా రసమును ఆయన పేర్కొన్నాడు. చూసారా? తర్వాత ఈ మాయా రసముకు స్థాయి భావం ఏది? మిథ్య. మాయా రసముకు స్థాయి భావం ఏది? మిథ్య. తర్వాత 10వ రసముగా వత్సల రసమును పేర్కొన్నది ఎవరు? 10వ రసముగా వత్సల రసమును పేర్కొన్నది ఎవరు? వత్సల రసం. 10వ రసముగా వత్సల రసమును పేర్కొన్నది ఎవరు? జవాబు విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో. విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో. సాహిత్య దర్పణంలో విశ్వనాథుడు అనేటటువంటి అలంకారికుడు వత్సల రసంను 10వ రసంగా పేర్కొన్నాడు. దీనికి స్థాయి భావం ఏది? వత్సల రసంకు స్థాయి భావం ఏది? వాత్సల్యం. వత్సల రసంకు స్థాయి భావం ఏదండి? వాత్సల్యం. 10వ రసంగా ప్రేయో రసంని పేర్కొన్నవారు ఎవరు? 10వ రసముగా భక్తి కాదు, వత్సల కాదు, మాయా కాదు, 10వ రసము ప్రేయో రసము అని పేర్కొన్నది ఎవరు? జవాబు రుద్రటుడు. ఎవరండి? రుద్రటుడు. కావ్యాలంకారము అనేటటువంటి అలంకార శాస్త్ర గ్రంథములో అనేటటువంటి అలంకార శాస్త్ర గ్రంథములో రుద్రటుడు ప్రేయో రసమును 10వ రసంగా పేర్కొన్నాడు. ఈ ప్రేయో రసంకు స్థాయి భావం స్నేహం. ఈ ప్రేయో రసంకు స్థాయి భావం అనేది స్నేహం కదా. అయితే ఈ విధంగా కొంచెం మీ కన్ఫ్యూజ్లో ఉంటుంది. అది ఇక్కడి నుంచి బిట్టు ఎలా రావడానికి అవకాశం ఉంది?
ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు నేర్చుకుంటే బిట్ కూడా అలాగే వచ్చే అవకాశం ఉంది. తర్వాత అది సింపుల్, మీకు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా సింపుల్. అది ఎలా అంటే ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ ప్రశ్న ఒకవైపు అంటే జతపరచడం రూపంలో అడగొచ్చు, జతపరచడం రూపంలో, మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగొచ్చు. ఒకవైపు భక్తి రసం, 10వ రసమైనటువంటి భక్తి రసం, మాయారసం, వత్సల రసం, ప్రేయో రసం అని ఇవ్వచ్చు. ఇంకోవైపు మిథ్య, భగవత్రతి, స్నేహం, వాత్సల్యము అనేది ఇవ్వచ్చు. అంటే ఇటువైపు ఏమున్నాయి, రసాలు అనేవి ఉన్నాయి. 10వ రసాలు అంటే 10వ రసంగా పేర్కొన్నటువంటి 4 రసాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇటువైపు ఉన్నాయి స్థాయి భావాలు అనేవి ఉన్నాయి. అయితే ఈ రసంకు ఈ స్థాయి భావంకు జతపరచండి అని అడగొచ్చు. అప్పుడు ఒకవైపు రసం భక్తి రసము, మాయారసము, వత్సల రసము, ప్రేయో రసము. భక్తి, మాయ, వత్సల, ప్రేయో ఇలా 4 రసాలు ఇస్తాడు. ఇంకోవైపు మిథ్య, భగవత్రతి, స్నేహం, వాత్సల్యము ఇలా స్థాయి భావాలు అనేవి ఇస్తాడు. అయితే ఇప్పుడు ఈ స్థాయి భావాలని, ఈ రసాలని, వీటిని జతపరచమని మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇచ్చి క్రింద ఆప్షన్స్ అనేవి ఇస్తాడు. క్రింది వాటిలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి అని ఇస్తాడు. అయితే ఇక్కడ సింపుల్ ఇవి గుర్తించేస్తాం. భక్తి, భగవత్రతి కదా, ఇది గుర్తించేస్తాం. ఇక్కడ బి వస్తుంది. తర్వాత మాయ, మిథ్య, మాయ, మిథ్య, వత్సల, వాత్సల్యం, వత్సల రసం అనేది వాత్సల్యం. చివరికి మిగిలింది ప్రేయో రసము, స్నేహం, సి, బిఏ, డిసి. ఇలా మనం గుర్తించేస్తాం. సింపుల్, మీకు ఈజీగా గుర్తుంటుంది. భక్తి, భగవత్రతి, మాయ, మిథ్య, వత్సల, వాత్సల్యము, ప్రేయోరసం, స్నేహం అయిపోయింది. ఇప్పుడు అలా కాకుండా ఈ 10వ రసం అయినటువంటి భక్తి, మాయ, వత్సల, ప్రేయోరసం వీటిని ప్రవచించిన వారు ఎవరు అనే బిట్ అనేది అడగవచ్చు. ఇదే మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగవచ్చు. ఇప్పుడు దాన్ని మనం చూద్దాం. తర్వాత చూడండి, ఇక్కడ ప్రేయో రసం, వత్సల రసం, మాయారసం, భక్తి రసం ఈ 4 రసాలకి మనం స్థాయి భావాల గురించి చూసాం కదా. ఇప్పుడు ఇదే 4 రసాల మీద ఆ 4 రసాలని ప్రవచించిన వారి పేర్లు మీద ఒక బిట్ అనేది రావచ్చు. ఒకవైపు రసాలు, ఇంకోవైపు ఆ రసంని ప్రవచించినటువంటి వారు. కొన్నిసార్లు అవేం అడగకుండా ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఒకవైపు ప్రేయో రసం, వత్సల రసం, మాయారసము, భక్తి రసం అని ఇచ్చేస్తాడు. ఇలాగా ప్రేయో అంటే ప్రేయో రసము, వత్సల, మాయ, భక్తి రసం అని ఇచ్చేస్తాడు. ఇంకో పక్క విశ్వనాథుడు, భానుదత్తుడు, రుద్రటుడు, రూపగోస్వామి, మధుసూదన సరస్వతి ఇలాగ ఇచ్చేస్తాడు. ఇలాగ ఇచ్చి వాటిని జతపరచండి అని చెప్పి అంటాడు. ఇప్పుడు మనం వీటిని తెలుసుకుంటున్నాం కాబట్టి రేపు ఎగ్జామ్లో అడిగినా కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం, దాన్ని గుర్తించగలం. అదే ఒకవేళ ఇవి చూడకుండా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళుంటే తప్పు పెట్టి మనం బయటికి వస్తాం కదా. ఇక్కడ 2 మార్క్స్ పోతాయి. ఇవి జాగ్రత్తగా గుర్తిస్తే 2 మార్కులు ఇక్కడ కలుస్తాయి. అయితే ఇప్పుడు చూడండి, ప్రేయో రసంని ఎవరు ప్రవచించారు, వత్సల రసంని ఎవరు ప్రవచించారు, మాయా రసంని ఎవరు ప్రవచించారు, భక్తి రసంని ఎవరు ప్రవచించారు కదా. వీటిని ఇప్పుడు మనం పరిశీలన చేస్తే ప్రేయో రసంని ఎవరు ప్రవచించారండి? ప్రేయో రసంని రుద్రటుడు ప్రవచించాడు కదా. రుద్రటుడు అంటే సి. తర్వాత వత్సల రసంని ఎవరు ప్రవచించారు? వత్సల రసంని విశ్వనాథుడు ప్రవచించాడు అంటే ఏ, సిఏ. తర్వాత మాయారసంని ఎవరు ప్రవచించారండి? మాయారసంని భానుదత్తుడు ప్రవచించాడు కదా, బి. ఇక చివరికి మిగిలింది డి. అది ప్రేయో రసంని రుద్రటుడు ప్రవచించాడు, వత్సల రసంని విశ్వనాథుడు ప్రవచించాడు, మాయారసంని భానుదత్తుడు ప్రవచించాడు, భక్తి రసంని రూపగోస్వామి మరియు మధుసూదన సరస్వతి ప్రవచించారు కదా. అది ఈ విధంగా బిట్లు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంది యూజీసీ నెట్ స్థాయిలో.
ఇప్పుడు ఎంతవరకు అయ్యింది? ఇదిగో ఇక్కడ ఎలాగూ 10వ రసం గురించి వీటి గురించి చెప్పుకున్నాం కాబట్టి మిగిలిన 9 రసాల గురించి కూడా ఇప్పుడు మనం ఒకసారి చూసేస్తే ఇక్కడ క్లియర్ అయిపోతుంది. నవరసాలు శృంగారము, హాసము, కరుణ, వీరత్వము, రౌద్రము, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం. ఇవి ఇక్కడ శృంగార రసంకి స్థాయి భావం రతి, హాస్యంకు స్థాయి భావం హాసము, కరుణకి స్థాయి భావము శోకము, వీరత్వంకు స్థాయి భావము ఉత్సాహము, రౌద్రముకు స్థాయి భావము క్రోధము, భయానకంకు స్థాయి భావము భయము, బీభత్సంకు స్థాయి భావము జుగుప్సం, అద్భుతంకు స్థాయి భావం విస్మయం, శాంతంకు స్థాయి భావము శమము. ఇది వీటి మీద కూడా బిట్టు అడిగే అవకాశం ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని బిట్టు ఇవ్వచ్చు. ఒకవైపు రసం గురించి అడుగుతాడు, వీరత్వము ఒకవైపు వీరత్వము, 2 బీభత్సము, 3 అద్భుతము, 4 రౌద్రము, ఇలా ఇస్తాడు. ఇంకోవైపు ఇది చూడండి, ఒకవైపు రసాలు ఇచ్చి ఇంకోవైపు స్థాయి భావాలు ఇలా అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ నవరసాలలో ఒకవైపు రసము, ఇంకోవైపు స్థాయి భావం ఇలా ఇస్తాడు. ఇప్పుడు వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అంటాడు. ఇప్పుడు దీన్ని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా మనం పెడితేనే 2 మార్కులు ఇక్కడ మనం తెచ్చుకోగలం. 2 మార్కులు ఇక్కడ మనకి వస్తాయి. ఇప్పుడు చూడండి, వీరత్వం ఉంది. వీరత్వం అనేది తర్వాత ఇందులో ఏది రసము ఏది స్థాయి భావం అన్నది కూడా మనకి క్లారిటీ ఉండాలి. చూడండి, ఇందులో మనం ఏదో మామూలు చూసుకెళ్ళిపోతే ఇక్కడ మనం చూసినప్పుడు అంత తెలిసినట్టుగానే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్లో మనం ఎగ్జామ్ని ఫేస్ చేస్తున్నప్పుడు అంత కన్ఫ్యూజ్లా ఉంటుంది. కాబట్టి ముందు రసాలేవి స్థాయి భావాలేవి వీటి మీద ముందు మనకు క్లారిటీ ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే కొన్నిసార్లు ఏంటంటే ఇటువైపు ఒక 2 రసాలు పడేస్తాడు, ఇటువైపు ఒక 2 రసాలు పడేసి 2 స్థాయి భావాలు పడేస్తాడు, మిక్స్ చేస్తాడు. ఇటువైపు ఒక 2 రసాలు 2 స్థాయి భావాలు పడేస్తాడు. అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి జుట్టు పీక్కుంటాం, టైం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ముందు రసము, ఆ రసంకు సంబంధించినటువంటి స్థాయి భావం మీద ముందు క్లారిటీతో ఎగ్జామ్ సెంటర్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి వీటి మీద ఫుల్ క్లారిటీ, అంటే రసమే కదా, స్థాయి భావమే కదా, 9 రసాలు 9 స్థాయి భావాలు తెలిసినవే కదా అని సింపుల్గా మనం తీసుకుంటాం. కానీ వాడు ఎగ్జామ్ సెంటర్లో మనకి కన్ఫ్యూజ్ చేసే విధంగా తన ప్రశ్నలు అడుగుతాడు. అంటే ఎక్కడైతే సులువు అనుకుంటామో అక్కడే కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడు. కాబట్టి అటువంటి కన్ఫ్యూజ్ చేసి పడేసినప్పుడు కూడా మనం దాన్ని చక్కగా దేనికది విభజించుకొని మనం ప్రశ్నకి జవాబు గుర్తుంచుకునే విధంగా మనం ఉండాలి. కాబట్టి రసము దానికి సంబంధించిన స్థాయి భావం మీద చక్కగా క్లారిటీతో మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి,
వీరత్వము, బీభత్సము, అద్భుతము, రౌద్రము అనేవి రసాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇటువైపు విస్మయము, క్రోధము, ఉత్సాహము, జుగుప్సము అనేటటువంటి స్థాయి భావాలు అనేవి ఉన్నాయి కదా. వీటిని ఇప్పుడు జతపరచదే చూడండి. వీరత్వము అనే రసానికి స్థాయి భావం అనేది ఏది? ఉత్సాహము కదా, సి అనేది వస్తుంది. బీభత్సముకు స్థాయి భావం ఏది? జుగుప్సం, డి. అలాగే అద్భుతముకు స్థాయి భావం అనేది ఏది? విస్మయం అంటే ఏ. తర్వాత రౌద్రముకు స్థాయి భావం అనేది ఏది? క్రోధము, బి. అది సిడి, ఏ, బి. చూసారా? ఈ విధంగా ప్రశ్నలు అనేవి ఎగ్జామ్ సెంటర్లో మనకి ఫేస్ అవుతాయి. కాబట్టి ఈ 9 రసాలు, ఆ 9 రసాల యొక్క స్థాయి భావాల మీద చాలా క్లారిటీతో మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ 14వ ప్రశ్న. కావ్యము నందలి ప్రశ్న ఎలా రావచ్చు? కావ్యము నందలి నాయకుల గుణములు, వారి యొక్క హావభావములు, చేష్టలు, వీటిని ఏమంటారు అని బిట్ అనేది రావచ్చు. ప్రశ్న మరోసారి. కావ్యము నందలి, ఒక కావ్యము నందలి నాయిక, హీరోయిన్, నాయకుడు, హీరో, వీరి యొక్క గుణములు, వారి హావభావాలు, దానినే అభినయము అని అంటారు. చేష్టలు, వీటిని ఏమంటారు? జవాబు ఉద్దీపన విభావములు అని అంటారు. వీటిని ఉద్దీపన విభావములు అని పేర్కోవడం జరుగుతుంది. తర్వాత 15వ బిట్టు. పరగతములు అయినటువంటి సుఖ దుఃఖాలను అనుభవించి తన్మయత్వం పొందుటను ఏమంటారు? ప్రశ్న మరోసారి. పరగతములు అంటే ఇతరులు, పరులు అంటే ఇతరులు. పరగతములైన సుఖ దుఃఖాలను అనుభవించి తన్మయత్వం పొందుటను ఏమంటారు? జవాబు సత్వము అని చెప్పి పేర్కొంటారు. ప్రశ్న ఎలా రావచ్చు అంటే ఈ సత్వమునకు సంబంధించినటువంటి భావాలే సాత్విక భావాలు కాగా. అయితే ఇక్కడ చూడండి, ఇది చూడండి, 17వ బిట్టు ఇంపార్టెంటు. సాత్విక భావాలు ఎన్ని అని బిట్ అనేది రావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 17వ బిట్టు. సాత్విక భావాలు ఎన్ని అని ఇచ్చి ఇక్కడ క్రింద ఆప్షన్లో 4, ఏ 4, బి 6, సి 8, డి 10 అని ఇవ్వచ్చు. సాత్విక భావాలు ఎన్ని? ఏ 4, బి 6, సి 8, డి 10 ఇలా ఇవ్వచ్చు. సాత్విక భావాలు ఎన్ని? ఆప్షన్ సి 8 సరైనది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ సాత్విక భావాలు ఇలా సింపుల్గా అడిగేస్తే ప్రాబ్లం లేదు. అలా కాకుండా క్రింది వాటిలో సాత్విక భావాలని గుర్తించండి అని ఇస్తాడు. క్రింద ఆప్షన్లో ఎలాగిస్తాడంటే చూడండి, ఇక్కడ 1 అశ్రువు, 2 రోమాంచము, రోమాంచము 3 ఆర్తి, 4 గ్లాని. ఇలా ఉంటుంది. ఆప్షన్స్ అనేవి ఇలా ఇస్తాడు. ఆ క్రింద ఏం చేస్తాడంటే ఆప్షన్ 1 1 మరియు 4, ఆప్షన్ 2 3 మరియు 4, ఆప్షన్ 3 2 మరియు
3, ఆప్షన్ 4 1 మరియు 2. ఇలా ఆప్షన్స్ అనేవి ఇవ్వచ్చు. ఆప్షన్స్ అనేవి ఇలాగ ఇచ్చిన తర్వాత ఆప్షన్ 1 1 మరియు 4, ఆప్షన్ 2 3 మరియు 4, ఆప్షన్ 3 2 మరియు 3, ఆప్షన్ 4 1 మరియు 2. మరి వీటిలో సాత్విక భావాలు ఏవి గుర్తించండి అని ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇలా ప్రశ్న అడగాలి అంటే అడిగినప్పుడు ఈ విధంగా ప్రశ్న అడిగినప్పుడు మనం సరైనటువంటి ఆప్షన్ని మనం ఎంచుకోవాలి. అంటే మనకి సాత్విక భావాలు 8 సాత్విక భావాలు ఏవో తెలిసి ఉండాలి. అలా 8 సాత్విక భావాలు తెలుసున్నప్పుడే మనం ఈ ప్రశ్నకి జవాబుని మనం గుర్తించగలం కదా. అప్పుడు దీనికి సరైనటువంటి జవాబు ఏది? సరైనటువంటి జవాబు ఆప్షన్ 4 సరైనది. ఆప్షన్ 4 సరైనది. 1 మరియు 2 అశ్రువు మరియు రోమాంచము అనవి సాత్విక భావాలు కదా. కాబట్టి ఇక్కడ నేను పేర్కొన్నటువంటి 8 సాత్విక భావాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. 1 అశ్రువు, 2 కంపము, 3 ప్రళయము, 4 రోమాంచము, 5 వైవర్ణ్యము, 6 వైశ్వర్యము, 7 స్తంభము, 8 స్వేదము. ఇవి 8 సాత్విక భావాలు. అయితే ఇక్కడ దీనికి ఒక కోడ్ అనేది నేను అందించాను. ఇది మీకు అనుకూలమైతే దీన్ని కోడ్ని పాటించండి, లేదు అంటే వదిలేయండి. ఇక్కడ కోడ్ ఏంటంటే AKP-R-V2 S2 AKP-R-V2 S2 అనేది ఇక్కడ కోడ్. AKP అంటే అనకాపల్లి, అది AKP అంటే అనకాపల్లి. R అంటే రేపల్లి, V2 అంటే విశాఖపట్నం, విజయనగరం, S2 అంటే ఇక్కడ శ్రీకాకుళం, సామర్లకోట, లేదా శ్రీకాకుళం శ్రీశైలం అలా గుర్తుపెట్టుకోండి. AKP అంటే అనకాపల్లి, R అంటే రేపల్లి, V2 అంటే విశాఖపట్నం, విజయవాడ లేదా విశాఖపట్నం, విజయనగరం, S2 అంటే శ్రీకాకుళం అండ్ శ్రీశైలం అలా గుర్తుపెట్టుకోండి. ఇది కోడ్. AKP అనకాపల్లి, AKP-R-V2 S2 అని గుర్తుపెట్టుకోండి. AKP అంటే A అంటే అశ్రువు, K అంటే కంపము, P అంటే ప్రళయము. AKP అంటే అనకాపల్లి, A మీన్ అశ్రువు, K మీన్ కంపము, P మీన్ ప్రళయము. R అంటే రోమాంచము, R అంటే రేపల్లె రోమాంచము, V2 అంటే వైశ్వర్యము, S2 స్తంభము, స్వేదము. ఇది. దాని తర్వాత 18వ ప్రశ్న, విభావ అనుభావ సాత్విక భావాలు కంటే అతిశయించి రసానుగుణంగా సంచరించే భావాలను ఏమంటారు అనే ప్రశ్న అనేది రావచ్చు. విభావ అనుభావ సాత్విక భావాలు కంటే అతిశయించి రసానుగుణంగా సంచరించే భావాలను ఏమంటారు అంటే వీటిని సంచారీ భావాలు లేదా వ్యభిచారీ భావాలు అని అంటారు. అయితే భరతుడు పేర్కొన్నటువంటి ఈ సంచారీ భావాలు లేదా వ్యభిచారీ భావాలు ఎన్ని? భరతుడు ఈ సంచారీ భావాలు లేదా వ్యభిచారీ భావాలు ఎన్ని రకాలు అని పేర్కొన్నాడు అంటే 33 రకాలని పేర్కొన్నాడు. బిట్టు ఇలా రావచ్చండి రేపొద్దున. భరతుడు పేర్కొన్న వ్యభిచారీ లేదా సంచారీ భావాలు ఎన్ని? ఆప్షన్ 1 23, ఆప్షన్ 2 33, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 35. ఇలా జవాబు అనేది అంటే ఆప్షన్స్ అనేవి రావచ్చు. అయితే ఇక్కడ ప్రశ్న అనేది భరతుడు పేర్కొన్నటువంటి వ్యభిచారీ భావాలు ఎన్ని అనే ప్రశ్న అనేది రావచ్చు. క్రింద ఆప్షన్స్లో ఆప్షన్ 2 33 ఇది మనం గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక ప్రధానమైనటువంటి సంచారీ భావాలు కొన్ని ఇక్కడ ఇచ్చాను చూడండి. ప్రధానమైనవి గుర్తుపెట్టుకోండి. ఇంక మిగిలినవి తర్వాత చూద్దాం. మనం రెగ్యులర్ క్లాసులో చూద్దాం. ప్రధానంగా అంటే ఎగ్జామ్లలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే క్రింది వాటిలో వ్యభిచారీ భావాల్ని అంటే ఇంతకు ముందులాగే క్రింది వాటిలో సాత్విక భావాల్ని గుర్తించండి అని అడిగినట్టుగానే ఇక్కడ వ్యభిచారీ భావాల్ని లేదా సంచారీ భావాల్ని గుర్తించండి అని ప్రశ్న అనేది రావచ్చు. ఇందులో ఇక్కడ
ఆ అక్షరంతో 5 ఉన్నాయి. ఆ అక్షరంతో 5 సంచారీ భావాలు అనేవి ఉన్నాయి. ఆలతో ఆలు అనేటువంటి 2 అక్షరాలతో 5 సంచారీ భావాలు ఇక్కడ ఉన్నాయి. 1 ఆర్తి, 2 ఆవేశము, 3 అంతము, 4 ఆలస్యము, 5 అపస్మారకము. ఆర్తి, ఆవేశము, అంతము. ఆర్తి, ఆవేశము, అంతము. అది మనిషికి ఆవేశం అనేది పనికిరాదు. ఆవేశం అనేది మనిషి జీవితానికి అంతం పలుకుతుంది. కాబట్టి ఆవేశం అనేది ఆలస్యంగా తెచ్చుకోవాలి. లేకపోతే ఆర్తి, వేదన అనేది తప్పదు. ఈ వేదనతో మనిషి అపస్మారకంలోకి వెళ్ళిపోతాడు. అది ఆర్తి, ఆవేశము, అంతము, ఆలస్యము, అపస్మారకము. ఆర్తి, ఆవేశము, అంతము, ఆలస్యము, అపస్మారకము. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనిషికి ఆవేశము పనికిరాదు. ఆవేశము ఉంటే మనిషి అంతం అవుతాడు. అందుకోసం ఆవేశం అనేది ఆలస్యంగా తెచ్చుకోవాలి. ఆలస్యంగా తెచ్చుకోకపోతే మనిషికి ఆర్తి తప్పదు. ఆర్తి వల్ల అపస్మారకంలోకి మనిషి వెళ్ళిపోతాడు. అది ఆర్తి, ఆవేశము, అంతము, ఆలస్యము, అపస్మారకము. దాని తర్వాత చూడండి, ఇక్కడ అంటే ఆతో అయిపోయింది కదా. ఆ తర్వాత క్రమంలో వచ్చినటువంటి ఆల్ఫాబెటికల్లో ఆర్డర్లో వచ్చినటువంటి ఆల్ఫాబెటిక్స్ ఆర్డర్లో వచ్చినటువంటి తర్వాత అచ్చు ఉగ్రత్వము. వర్ణమాలలో ఆ తర్వాత ఈలో నుంచి లేదు, మళ్ళీ ఊ నుంచి ఉగ్రత్వం ఉంది. మళ్ళీ గ్లాని, గర్వము, గాతో 2 ఉన్నాయి. కాక, గాగా, ఇంగే అనేటటువంటి ఈ కావర్గము నుంచి గ్లాని, గర్వము, చపలము, జాడ్యము. అంటే కావర్గం నుంచి 2 ఉన్నాయి. గ్లాని మరియు గర్వము అనేవి కావర్గం నుంచి. చావర్గం నుంచి 2 ఉన్నాయి. చపలము మరియు జాడ్యము. తర్వాత తావర్గం నుంచి 2 ఉన్నాయి. తావర్గం నుంచి 3 ఉన్నాయి. తావర్గం నుంచి 3 ఉన్నాయి. ధృతి, దైన్యము, నిత్ర. ధృతి, దైన్యము, నిత్ర. పావర్గం నుంచి 3 ఉన్నాయి. పావర్గం నుంచి 3 ఉన్నాయి. భ్రమ, మతి, ముదము. 4 ఉన్నాయండి. 4. పావర్గం నుంచి 4 ఉన్నాయి. పావర్గము నుంచి 4 ఉన్నాయి. భ్రమ, మతి, ముదము, మోహము. భ్రమ, మతి, ముదము, మోహము. పావర్గం నుంచి 4 ఉన్నాయి. యావర్గం నుంచి రోషము ఉంది. అలాగే వితర్కము ఉంది. శావర్గం నుంచి స్మృతి, సుప్తి ఉన్నాయి. స్మృతి మరియు సుప్తి ఉన్నాయి. అంటే ఇక్కడ 22 సంచారీ భావాల్ని ఇక్కడ మీకు ఇచ్చాను. చూడండి, ఆలతో మొత్తం 5 ఉన్నాయి. ఆలతో 5 ఉన్నాయి. ఆర్తి, ఆవేశము, అంతము, ఆలస్యము, అపస్మారకము. తర్వాత ఊ నుంచి ఒకటి ఉంది, ఉగ్రత్వం. అంటే అచ్చుల్లో నుంచి అచ్చులు అంటే ఏదైతే ఆ నుంచి అమ్హా వరకు ఉన్నటువంటి అచ్చుల నుంచి మొత్తం 6 ఉన్నాయి. అచ్చుల వర్గం నుంచి 6 ఉన్నాయి. అచ్చుల వర్గం నుంచి 6 ఉన్నాయి. ఆర్తి, ఆవేశము, అంతము, ఆలస్యము, అపస్మారకము, ఉగ్రత్వం. ఇవి అచ్చుల వర్గం నుంచి 6. అందులో ఆ నుంచి 5, ఊ నుంచి 1. అచ్చుల వర్గం నుంచి ఈ సంచారీ భావాలు 6 ఉన్నాయి. తర్వాత కావర్గం నుంచి 2 ఉన్నాయి. కావర్గం నుంచి 2 ఉన్నాయి. గ్లాని, గర్వము. చావర్గం నుంచి 2 ఉన్నాయి. చపలము, జాడ్యము. తర్వాత తావర్గం నుంచి 3 ఉన్నాయి. తావర్గం నుంచి 3 ఉన్నాయి. తాత, దాదా, నా నుంచి 3 ఉన్నాయి. ధృతి, దైన్యము, నిత్ర. తర్వాత పావర్గము పాప, బాబా, మా. పావర్గం నుంచి 4 ఉన్నాయి. పావర్గం నుంచి 4 ఉన్నాయి. భ్రమ, మతి, ముదము, మోహము. యావర్గం నుంచి 2 ఉన్నాయి. యావర్గం నుంచి 2 ఉన్నాయి. రోషము, వితర్కము. తర్వాత శావర్గం నుంచి 2 ఉన్నాయి. స్మృతి, సుప్తి. ఇవి సంచారీ భావాలు. తర్వాత మిగిలిన అంశాలని ఇప్పుడు చూద్దాం. 21వ ప్రశ్న,
9వ సాత్విక భావము జృంభణము లేదా ఆవులింతను పేర్కొన్నవారు ఎవరు? మనము ఇదివరకు సాత్విక భావాలు 8 అని మనం చెప్పుకోవడం జరిగింది కదా. 8 సాత్విక భావాల్ని మనం చర్చించుకోవడం జరిగింది. దానికే AKP -R -V² అండ్ S² అని మనం ఒక కోడ్ కూడా ఇచ్చాం. దాని తర్వాత 9వ సాత్విక భావము జృంభణము లేదా ఆవులింతను పేర్కొన్నవారు క్రింది వారులు ఎవరు అని బిట్ అనేది రావచ్చు. క్రింద ఆప్షన్లో భానుదత్తుడు అని ఉంటే మనం దీనిని గుర్తించాల్సి ఉంటుంది. భానుదత్తుడు రసతరంగిణి అనేటటువంటి ఈ గ్రంథములో 9వ సాత్విక భావముగా జృంభణము లేదా ఆవులింతను ఆయన పేర్కోవడం అనేది జరిగింది. అది 9వ సాత్విక భావము జృంభణము లేదా ఆవులింతను భానుదత్తుడు రసతరంగిణిలో పేర్కొన్నాడు. తర్వాత దృశ్య కావ్యంని ఎలా అంటారు? చూడండి, నాటకము అనేది కూడా ఒక కావ్యమే. కాకపోతే నాటకము దృశ్య కావ్యం. దృశ్య కావ్యంని ఎలా అంటారు? జవాబు నాటకము లేదా రూపకము. ఇక్కడ దృశ్య కావ్యంనే నాటకము లేదా రూపకము అని పేర్కోవడం జరుగుతుంది. దాని తర్వాత 23వ ప్రశ్న, భరతుడు తన నాట్యశాస్త్రంలో మొదట ఎన్ని రూపకాలను పేర్కొన్నాడు? భరతుడు తన నాట్యశాస్త్రంలో మొదట ఎన్ని రూపకాలను పేర్కొన్నాడు అన్నది ప్రశ్న. జవాబు 10 రూపకాలని పేర్కొన్నాడు. దశ రూపకాలని పేర్కొన్నాడు. భరతుడు తన నాట్యశాస్త్రంలో మొదట దశరూపకాలని పేర్కొన్నాడు. దశరూపకాలని మొట్టమొదటి పేర్కొన్నటువంటి అలంకారికుడు క్రింది వారిలో ఎవరు అని ప్రశ్న వస్తే భరతుడు నాట్యశాస్త్రంలో అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత 24వ ప్రశ్న, భరతుడు నాట్యశాస్త్రంలో పేర్కొన్న ఉపరూపకం ఏది? అయితే ఇదే భరతుడు తన నాట్యశాస్త్రంలో పేర్కొన్నటువంటి ఉపరూపకం ఏది? జవాబు నాటిక. జవాబు నాటిక. 25వ ప్రశ్న, రూపకాల సంఖ్యను 12కు చేర్చిన వారు ఎవరు? అయితే దశ రూపకాలు అని మనం పేర్కొన్నాం. అయితే ఈ దశ రూపాలు కాదు, ఈ దశ రూపకాలకి ఇంకా 2 రూపకాలు ఉన్నాయి అని చెప్పి మరొక 2 రూపకాలని దశ రూపకాలకి యాడ్ చేర్చిన వారు ఎవరు? జవాబు భోజుడు. జవాబు భోజుడు. రూపకాల సంఖ్యను 12కు చేర్చిన వారు భోజుడు. 26వ ప్రశ్న, భోజుడు పేర్కొన్న ఆ 2 రూపకాలు ఏవి? భోజుడు పేర్కొన్నటువంటి లేదా భోజుడు దశరూపకాలకు చేర్చిన మరో 2 రూపకాలు ఏవి అంటే జవాబు 1 ప్రకరిణి, 1 ప్రకరిణి, 2 నాటిక. ప్రకరిణి మరియు నాటిక. ప్రకరిణి ప్రకరణం కదండి, ప్రకరిణి మరియు నాటిక. తర్వాత 27వ ప్రశ్న, ఎక్కువ మంది అలంకారికులు ఆమోదించిన దశ రూపకాలు ఏవి? అయితే చివరికి ఎక్కువ మంది చేత మెజారిటీ ఈ అలంకారికుల చేత ఆమోదింపబడినటువంటి ఆ దశ రూపకాలు ఏవి? చూడండి, ఇక్కడ అచ్చులు తీసుకుంటే అచ్చుల్లో నుంచి 2 నాటకాలు ఉన్నాయి. 1 అంకము, 2 ఈహమృగము. అంకము మరియు ఈహమృగము. ఆ నుంచి అమ్మహ వరకు తీసుకుంటే అచ్చుల్లో నుంచి 2 ఉన్నాయి. అంకము, ఈహమృగం. ఈ 2 రూపకాలు ఉన్నాయి. అలాగే టావర్గం నుంచి తర్వాత డిమము మరియు నాటకము. డిమము మరియు నాటకము. డిమము మరియు నాటకము. చూడండి, డిమము మరియు నాటకము అంటే టాటా డాడన తాత దాదన ఇక్కడి నుంచి డిమము మరియు నాటకము ఉన్నాయి. టావర్గం నుంచి 1 ఉంది డిమము, తావర్గం నుంచి 1 ఉంది అది నాటకము. అచ్చుల్లో నుంచి 2 ఉన్నాయి. 1
అంకము 2 ఏహమృగం. అచ్చుల్లో నుంచి 2 రూపకాలు ఉన్నాయి. అంకము ఏహమృగం. తర్వాత మళ్ళీ టావర్గము తావర్గం నుంచి 2 ఉన్నాయి. టావర్గంలో నుంచి డిమము, తావర్గంలో నుంచి నాటకము. తర్వాత పావర్గం నుంచి 3 ఉన్నాయి. పావర్గం నుంచి 3 ఉన్నాయి. పావర్గము నుంచి 3 ఉన్నాయి. చూసారా? మొదట అచ్చుల్లో నుంచి 2, తర్వాత టావర్గం నుంచి 1, తావర్గం నుంచి 1, మళ్ళీ పావర్గం నుంచి 3 ఉన్నాయి. పావర్గం నుంచి 3. ప్రకరణము, ప్రహసనము, బాణము. తర్వాత యావర్గం నుంచి 2 ఉన్నాయి. యావర్గం నుంచి 2 ఉన్నాయి. వీధి, వ్యాయోగం. సావర్గం నుంచి శావర్గం నుంచి 1 ఉంది. శావర్గం నుంచి 1 ఉంది. సమవాకారం. ఇది అచ్చులు ఆ నుంచి అహ వరకు 2 రూపకాలు ఉన్నాయి. అచ్చుల నుంచి 2 రూపకాలు ఉన్నాయి. 1 అంకము, 2 ఏహమృగం. అంకము ఏహమృగం. దాని తర్వాత టావర్గం నుంచి 1 ఉంది, అది డిమము. తావర్గం నుంచి 1 ఉంది, అది నాటకము. పావర్గం నుంచి 3 ఉన్నాయి. ప్రకరణము, ప్రహసనము, బాణము. తర్వాత యావర్గం నుంచి 2 ఉన్నాయి. వీధి, వ్యాయోగం. తర్వాత శావర్గం నుంచి 1 సమవాకారం. ఇలా నేర్చుకుంటే ఈజీ, గుర్తుంటాయి. అంటే ఇక్కడ మీరు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఆ నుంచి అంటే అచ్చుల్లో నుంచి ఆ నుంచి అమ్మహ వరకు 2. అలాగే తర్వాత కావర్గం నుంచి లేదు, చావర్గం నుంచి లేదు, జావర్గం నుంచి లేదు, మరి టావర్గం నుంచి 1 ఉంది. అదే ఇక్కడ డిమము. తావర్గం నుంచి 1 ఉంది, నాటకము. పావర్గం నుంచి 3 ఉన్నాయి. ప్రహసనము, ప్రకరణము, బాణము. యావర్గం నుంచి 2 ఉన్నాయి. వీధి, వ్యాయోగం. శావర్గం నుంచి 1 ఉంది, సమవాకారం. సింపుల్. మీకు ఎగ్జామ్ సెంటర్లో అంటే ఒకసారి రివైజ్ చేయడానికి కూడా అంటే బట్టి పడితే అవి రావు. కొంచెం ఈ విధంగా చదవడం వల్ల ఈ వర్గంలో ఇన్ని, ఈ వర్గంలో ఇన్ని, ఈ వర్గంలో ఇన్ని అంటే ఈ విధంగా ఉండడం వల్ల తక్కువనే మన మైండ్కి స్ట్రైక్ అవుద్ది అక్కడ. అది. దాని తర్వాత ఇక్కడ చూడండి 28వ బిట్టు. 28వ బిట్టు. క్రింది వాటిలో నాటకం యొక్క లక్షణాలు ఏవి? క్రింది వాటిలో నాటకం యొక్క లక్షణాలు ఏవి? ఆప్షన్ ఏ, నాంది ప్రస్తావనతో మొదలై భరతవాక్యంతో ముగుస్తుంది. ఆప్షన్ బి, 5 నుంచి 10 అంకాలు నాటకంలో ఉంటాయి. ఆప్షన్ సి, పంచసంధులు అనేవి నాటకంలో నిర్వహించబడాలి. ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. ఇక్కడ ఆప్షన్ డి సరైనది. ఆప్షన్ డి సరైనది. పైవన్నీ సరైనవే. ఇది సరైన ఆప్షన్. నాంది ప్రస్తావనతో నాటకం మొదలవుతుంది, భరతవాక్యంతో నాటకం ముగుస్తుంది. 5 నుంచి 10 అంకాలు నాటకంలో ఉంటాయి. పంచసంధులు అంకంలో ఇది నాటకంలో నిర్వహింపబడతాయి. ఇవన్నీ కరెక్టే. 29వ బిట్టు. 10 అంకాలు ఉండి 10 అంకాలు ఉండి 10 అంకాలు 10 అంకాలు ఉండి శృంగార రసంతో కూడినటువంటిది. శృంగార రసంతో కూడినది. 10 అంకాలు, శృంగార రసము మరియు కల్పిత వస్తువు. 10 అంకాలు, శృంగార రసము, కల్పిత వస్తువు. ఈ 3 అంశాలని కలిగినటువంటి రూపకం ఏది? జవాబు ప్రకరణము. జవాబు ప్రకరణము. 10 అంకాలు, శృంగార రసము, కల్పిత వస్తువు. ఈ 3 అంశాలు కలిగినటువంటి రూపకము ప్రకరణము. 30వ ప్రశ్న. హాస్యరసం ప్రధానంగా ఉండే రూపకం ఏది అని బిట్టు రావచ్చు. హాస్యరసం. హాస్యరసం ప్రధానంగా ఉండే రూపకము ప్రహసనం. ప్రహసనం. హాస్యరసం ప్రధానంగా ఉండే రూపకము ప్రహసనం. కరుణరసం. కరుణరసం ప్రధానంగా ఉండేటటువంటి రూపకము అంకము. కరుణరసము ప్రధానంగా ఉండే రూపకము అంకము. రౌద్రము. రౌద్రము అనే రసము ప్రధానంగా ఉండేటటువంటి రూపకము డిమము. డిమము. రౌద్రము అనేది ప్రధానంగా ఉండేటటువంటి రూపకము డిమము. తర్వాత చూడండి 33వ బిట్టు. ఇక్కడ ఇలా జతపరచడం రూపంలో అడగొచ్చండి. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగొచ్చు. ఇక్కడ 33వ ప్రశ్న చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచన రూపంలో అడగొచ్చు. ఒకవైపు రూపకము, ఇంకోవైపు నాయకులు ఉండొచ్చు. అయితే అదేంటి సార్, కావ్యాల్లో కూడా నాయకులు అనేవారు కావ్యాల్లో ఉంటారు, మరి నాటకాలు ఏంటి అని ప్రశ్న రావచ్చు. ముందే చెప్పుకున్నాం, నాటకం అనేది దృశ్య రూపకం, అంటే దృశ్య రూపకము.
సారీ, నాటకం అనేది దృశ్య రూపక కావ్యము అని మనం ముందే చెప్పుకున్నాం. నాటకము లేదా రూపకము అనేవి ఇవి దృశ్య రూపక కావ్యాలు, దృశ్య రూపక కావ్యాలు. కాబట్టి ఇక్కడ కూడా నాయకులు ఉంటారు. ఇక్కడ చూడండి, ప్రకరణము, ప్రకరణము అనేటువంటి రూపకంలో నాయకుడు ధీరశాంతుడు. ప్రకరణములో ధీరశాంతుడు ఉంటాడు. బాణమునందు పండితుడు ఉంటాడు. ప్రహసనము అనే రూపకంలో పాషండు ఉంటాడు. ప్రహసనంలో పాషండు అనే నాయకుడు ఉంటాడు. నాటిక అనే రూపకంలో ధీరలలితుడు ఉంటాడు. తోటకము అనే ఈ ఉపరూపకములో విదూషకుడు ఉంటాడు. అంకమునందు ప్రాకృత లేదా పామర జనుడు ఉంటాడు. ఇవి 34వ ప్రశ్న. కావ్యంలో ఇతివృత్తాన్ని నడుపుతూ ఆ ఇతివృత్తం యొక్క ఫలాన్ని కూడా పొందేవారిని ఏమంటారు? జవాబు నాయకుడు అని అంటారు. ప్రశ్న మరోసారి, కావ్యంలో ఇతివృత్తాన్ని నడుపుతూ, ఒక కావ్యంలో ఆ కావ్యంలో ఉన్నటువంటి ఆ ఇతివృత్తాన్ని నడుపుతూ ఆ ఇతివృత్తం యొక్క ఫలాన్ని కూడా, ప్రయోజనాన్ని కూడా పొందేటటువంటి వాడిని నాయకుడు అని అంటారు. అయితే ఈ నాయకుడి యొక్క గుణాలు రేపొద్దున యూజీసీ నెట్లో ఇలా ప్రశ్న అనేది రావచ్చు. క్రింది వాటిలో నాయకుడి యొక్క గుణాలని మీరు గుర్తించండి అని అడగొచ్చు. నాయకుని యొక్క గుణాలు అంటే ఏవో ఒక ఎలాగిస్తాడంటే, నాయకుని యొక్క గుణాలు ఇక్కడ 1 ఆప్షన్ ఏ కులీనత, బి మహాభాగ్యము, తర్వాత సి ఔదర్యము, తర్వాత డి తేజత్వము ఇలాగా ఇస్తాడు. ఇలా ఇచ్చి కులీనత, మహాభాగ్యము, ఔదర్యము అని ఇచ్చి ఆప్షన్ 1లో ఏ మరియు బి, ఆప్షన్ 2లో బి మరియు సి, ఆప్షన్ 3లో ఏ మరియు డి, ఆప్షన్ 4లో ఏ, బి, సి అండ్ డి ఇలా ఇవ్వచ్చు. అప్పుడు మనం ఆప్షన్ 4ని తీసుకోవాల్సి ఉంటుంది. ఏ, బి, సి మరియు డి అంటే ఏంటి? కులీనత, మహాభాగ్యము, ఔదర్యము, తేజత్వము. ఇవి నాయకుని యొక్క గుణాలు. ఇవి కాకుండా ఇంకెక్కడ ఉన్నాయి కదా, రూపసంపదతో పాటు ధార్మికత్వము, వైదగ్ధ్యము ఇవి ఒక నాయకుని యొక్క గుణాలు. దాని తర్వాత 36వ ప్రశ్న. నాయకునికి ప్రధానంగా 7 గుణాలు అనేవి ఇక్కడ మనం పేర్కోవడం జరిగింది. నాయకునికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి 7 గుణాలని పేర్కొన్నాం. అయితే ఈ నాయకుని యొక్క 7 గుణాలకు మరో 2 గుణాలని చేర్చి, అంటే పాండిత్యము మరియు మహిమత్వము, ఈ 2 గుణాలను చేర్చిన వారు ఎవరు? ప్రశ్న ఇలా రావచ్చు. నాయకునికి సాధారణంగా 7 గుణాలని మనం పేర్కోవడం జరిగింది. అయితే ఈ నాయకుడికి ఉండేటటువంటి 7 గుణాలకి పాండిత్యము, మహిమత్వము వీటిని కూడా చేర్చి ఈ 2 గుణాలను అదనంగా చేర్చిన వారు ఎవరు అని బిట్ అనేది రావచ్చు. ప్రశ్న చూడండి. నాయకునికి ఉన్నటువంటి 7 గుణాలకు
నాయకునికి ఉన్నటువంటి 7 గుణాలకు పాండిత్యము, మహామహిమత్వము అనే మరో 2 గుణాలను చేర్చిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే జవాబు విద్యానాథుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. లేదా బిట్టు ఇలా కూడా రావచ్చు. నాయకునికి ఉన్నటువంటి 7 గుణాలకు విద్యానాథుడు చేర్చిన మరో 2 గుణాలు ఏవి? నాయకుడికి ఉన్నటువంటి 7 గుణాలకు నాయకుడిలో ఉండేటటువంటి 7 గుణాలకు ప్రశ్న వినండి. నాయకుడిలో ఉండేటటువంటి 7 గుణాలకు విద్యానాథుడు చేర్చిన మరో 2 గుణాలు ఏవి? విద్యానాథుడు చేర్చిన మరో 2 గుణాలు ఏవి అని బిట్ అనేది రావచ్చు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ ధార్మికత్వము, ఆప్షన్ బి తేజము, ఆప్షన్ సి పాండిత్యము, ఆప్షన్ డి మహామహిమత్వము. ఇలా ఇచ్చి వీటిలో ఈ 4 విద్యానాథుడు నాయకుడికి అదనంగా జోడించిన 2 గుణాలు ఏవి? లేదా విద్యానాథుడిచే నాయకుడికి జోడింపబడిన 2 గుణాలు క్రింది వాటిలో ఏవి అని ఇస్తాడు. ఇచ్చి ఆప్షన్ 1 ఏ మరియు డి, ఆప్షన్ 2 బి మరియు సి, ఆప్షన్ 3 సి మరియు డి, ఆప్షన్ 4 ఏ మరియు సి ఇలా ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి. ఏ మరియు డి, బి మరియు సి, సి మరియు డి, ఏ మరియు సి ఇలా ఉన్నాయి. ఇప్పుడు విద్యానాథుడు నాయకుడికి చేర్చిన ఆ 2 గుణాలేవి ఇప్పుడు మీరు గుర్తుపట్టగలరా? ఇలా ఇస్తే ఎగ్జామ్లో ఏవి? పాండిత్యము మరియు మహిమత్వము. అంటే ఆప్షన్ 3 సరైనది. ఆ విధంగా యూజీసీ నెట్లో ప్రశ్న అనేది వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి నాయకుడిలో ఉండేటటువంటి ఈ 7 గుణాలు ప్లస్ విద్యానాథుడు చేర్చినటువంటి మరో 2 గుణాలు, ఈ 9 గుణాలని మనం బాగా పరిశీలించి విద్యానాథుడు చేర్చినటువంటి ఆ 2 గుణాలను కూడా చక్కగా మనం తెలుసుకుని మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. దాని తర్వాత 37వ ప్రశ్న. ఇక్కడ కామశాస్త్రం ప్రకారం జాతి భేదాన్ని బట్టి 4 రకాల నాయకులు ఎవరు? ఆప్షన్ 1 దత్తుడు, ఆప్షన్ 2 భద్రుడు, ఆప్షన్ 3 కూచిమారుడు, ఆప్షన్ 4 పాంచాలుడు. అది కామశాస్త్రం ప్రకారం జాతి భేదాన్ని బట్టి 4 రకాల నాయకులు క్రింది వారిలో ఎవరు? 1 దత్తుడు, 2 భద్రుడు, 3 కూచిమారుడు, 4 పాంచాలుడు. ఈ 4 కామశాస్త్రం ప్రకారం జాతి భేదాన్ని బట్టి 4 రకాల నాయకులు. తర్వాత 38వ ప్రశ్న. కామశాస్త్రం ప్రకారం జాతి భేదాన్ని బట్టి 4 రకాల నాయికలు ఎవరు? 4 రకాల నాయికలు. 1 పద్మిని జాతి నాయిక, ఆప్షన్ 2 చిత్రిని జాతి నాయిక, ఆప్షన్ 3 హస్తిని జాతి నాయిక, ఆప్షన్ 4 శంఖిని జాతి నాయిక. ఇది. తర్వాత 39వ బిట్టు బిట్ నెంబర్ 39. ఇక్కడ చూడండి, 4 రకాల శృంగార నాయకులు ఎవరు? వీరినే ధీర లలితులు అని కూడా అంటారు. ధీర లలిత నాయకుల్ని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ధీర లలిత నాయకుల్నే 4 రకాలుగా వర్గీకరించారు. ఆ 4గురినే శృంగార నాయకులు అని కూడా అంటారు. వారు 1 దక్షిణుడు, ఆప్షన్ 2 అంటే నంబర్ 1 దక్షిణుడు, 2 అనుకూలుడు,
3 దృష్టుడు, 4 శటుడు. ఈ నలుగురు శృంగార నాయకులు. దక్షిణుడు శ్రీకృష్ణుడు. దక్షిణుడు అనేటటువంటి నాయకుడికి ఉదాహరణ శ్రీకృష్ణుడు. అనుకూలుడు అనే నాయకుడికి అది ఉదాహరణ శ్రీరాముడు. అంటే దక్షిణుడు అంటే అనేక మంది నాయికల యందు అనురాగం కలవాడు. అనేక మంది నాయికలు అంటే అనేక మంది హీరోయిన్స్ మీద అనురాగం కలిగినటువంటి వాడు దక్షిణుడు. ఒకే నాయిక లేదా ఒకే హీరోయిన్ మీద అనురాగం కలిగిన వాడు అనుకూలుడు. అది. దాని తర్వాత అపరాధం చేసి కూడా నిస్సిగ్గుగా వ్యవహరించేటటువంటి నాయకుడిని ఏమంటారు? దృష్టుడు అని అంటారు. తర్వాత చూడండి, అపరాధం చేసి కూడా నిస్సిగ్గుగా వ్యవహరించేటటువంటి నాయకుడిని ఏమంటారు అంటే జవాబు దృష్టుడు అంటారు. దృష్టుడు అది. తర్వాత నాయికకు మాత్రమే తెలిసేటట్టు అంటే ఇంకెవ్వరికి లోకంలో తెలియకుండా ఒక్క నాయికకు మాత్రమే తెలిసేటట్టు పొరపాట్లు చేసేటటువంటి నాయకుడిని ఇక్కడ శటుడు అని అంటారు. వీరిని 4 రకాల శృంగార నాయకులు అని అంటారు. వీరు ధీరలలిత నాయకుల్లోని 4 రకాలు. ధీరలలితుడు అనేటటువంటి నాయకుల్లో 4 రకాలు ఇవి. దాని తర్వాత చూడండి, ఇక్కడ రాముడు, అర్జునుడు, ధర్మరాజు ఈ ముగ్గురు అంటే ఉదాహరణకి చూడండి, రాముడు, అర్జునుడు, ధర్మరాజు వీరు ఏ రకమైనటువంటి నాయకుడి క్రిందకు వస్తారు అని బిట్టు అడిగి క్రింద ఆప్షన్లో ధీరోదాత్త నాయకులు, ఆప్షన్ 2 ధీరో ఉద్ధత నాయకులు, ఆప్షన్ 3 ధీరశాంతులు, ఆప్షన్ 4 ధీరలలితుడు అని ఇచ్చినప్పుడు ఆప్షన్లో మనం ధీరోదాత్త నాయకుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ధీరోదాత్త చూడండి, ఇక్కడ ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఈ రెండు చాలా జాగ్రత్త అండి. చాలా జాగ్రత్త. ఇక్కడ ధీరోదత్త, ఇక్కడ దా కింద దా వస్తుంది, తా కింద తా రాదు. ఇక్కడ దా కింద దా రాదు, తా కింద తా వస్తుంది. చూసుకోండి, ఈ రెండు దగ్గరగా ఉన్నాయి కానీ కొంచెంలో తేడా వస్తుంది. ఇదిగో ధీరోదాత్త ధీర ప్లస్ ఉదాత్త ధీరోదాత్త గుణసంధి. ధీర ప్లస్ ఉదాత్త ధీరోదాత్త నాయకుడికి ఉదాహరణ రాముడు, అర్జునుడు, ధర్మరాజు. వీళ్ళు ధీర ప్లస్ ఉద్ధత. చూడండి, ఇక్కడ ధీర ప్లస్ ఉదాత్త ధీరోదాత్త. తర్వాత రెండోది ధీర ప్లస్ ఉద్ధత ధీరోదత్త. ఇది తేడా, ఈ రెండింటి మధ్య తేడా చూసుకోండి. అది ధీర ప్లస్ ఉద్ధత అది ధీర ప్లస్ ఉదాత్త ధీరోదాత్త నాయకులు ఎవరు? బిట్టు రావచ్చు. రాముడు, అర్జునుడు, ధర్మరాజు వీళ్ళు ఈ ముగ్గురు ధీరోదాత్త నాయకులు. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగొచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచడం రూపంలో. ఇక్కడ చూడండి, ఈ మనం ప్రస్తుతం పల్లెటూరులో ఉన్నామండి. పల్లెటూరులో ప్రజలు కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు. మరి వాళ్ళని మనం ఏం అనలేము. కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే సర్దుకుపోదాం. తర్వాత చూడండి, ఇక్కడ ధీరోదాత్త నాయకుడు దీనికి ఉదాహరణ ధర్మరాజు, అర్జునుడు, రాముడు. దాని తర్వాత ధీరోదత్త నాయకుడికి ఉదాహరణ భీముడు, పరశురాముడు. ఒకవైపు ఇలాగిస్తారండి, రాముడు, అర్జునుడు, ధర్మరాజు, మరోవైపు అలాగే భీముడు, పరశురాముడు.
జీమూత వాహనుడు ప్రవరుడు, వత్సరాజు అని ఇలా ఇస్తారు. ఒకవైపు రాముడు, అర్జునుడు, ధర్మరాజు, భీముడు, పరశురాముడు, అలాగే జీమూత వాహనుడు, ప్రవరుడు, వత్సరాజు అని ఒకవైపు ఇస్తారు. మరోవైపు ధీరోదాత్త నాయకుడు, ధీరోదత్త నాయకుడు, ధీర శాంతులు, ధీర లలితులు అని ఇలాగిస్తాడు. అప్పుడు ఇలా ఇచ్చిన తర్వాత ఏంటంటే ఈ రెండింటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచండి అని ఇచ్చి ఆ క్రింద ఆప్షన్లో క్రింది వాటిలో ఏ ఆప్షన్ సరైనది అని బిట్ అనేది మనకి నెట్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఇది మీరు రాసుకోండి. ఒకవైపు రాముడు, అర్జునుడు, ధర్మరాజు, సెకండ్ వన్ భీముడు, పరశురాముడు, థర్డ్ వన్ జీమూత వాహనుడు మరియు ప్రవరుడు, ఫోర్త్ వన్ వత్సరాజు ఇలా రాసుకోండి. ఇంకొక వైపు ఇది ఒక టేబుల్ రూపంలో రాసుకోండి. నోట్స్లో ఒక టేబుల్ రూపంలో, ఒక బాక్స్ రూపంలో రాసుకోండి. ఒక బాక్స్ రూపంలో రాసుకొని మధ్యన ఒక డివైడ్ చేయండి, ఒక గీత రూపంలో డివైడ్ చేయండి. రాముడు, అర్జునుడు, ధర్మరాజు వీరు ధీరోదాత్త నాయకులు. భీముడు, పరశురాములు వీరు ధీరోదత్త నాయకులు. అంటే రెండవ ఇది ధీరోదాత్త, ధీర ప్లస్ ఉదాత్త నాయకులు వీరు. ఇక్కడ రెండవ వాళ్ళు ధీర ప్లస్ ఉద్ధత నాయకులు వీరు భీముడు, పరశురాముడు. తర్వాత థర్డ్ వన్ జీమూత వాహనుడు మరియు ప్రవరుడు వీరు ధీరశాంతులు, ధీరశాంతులు. జీమూత వాహనుడు, ప్రవరుడు వీరు ధీరశాంతులు. వత్సరాజు ఇతడు ధీర లలితుడు, ధీర లలితుడు. ఈ ధీర లలితుడు అనేటువంటి ఈ నాయకుడే మళ్ళీ 4 రకాలు: దక్షిణుడు, అనుకూలుడు, దృష్టుడు, షటుడు. వీరినే శృంగార నాయకులు అని కూడా అంటారు. ఇది తర్వాత 41వ ప్రశ్న గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు 40 ప్రశ్నలు అయ్యాయి. 41వ ప్రశ్న శృంగార రసము, వీర రసము. ఈ శృంగార వీర రసాల్లో సాధారణంగా నాయకుడిగా కనిపించేవారు ఎవరు? జవాబు ధీరోదాత్తుడు కనిపిస్తాడు. ధీరోదాత్తుడు కనిపిస్తాడు. శృంగారము మరియు వీర రసాలలో, శృంగార వీర రస కావ్యాలలో నాయకుడుగా కనిపించే వారిని ధీరోదాత్త నాయకుడు అని అంటారు. ధీరోదాత్త నాయకుడు అని అంటారు. తర్వాత 42వ ప్రశ్న వీరత్వము, రౌద్రము. ఈ వీర రౌద్ర రసాలతో కూడినటువంటి కావ్యాలలో నాయకుడిగా కనిపించే వారిని ఏమంటారు అని బిట్టు వస్తే ధీరోదత్తుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ధీరోదత్తుడు, ధీరోదత్తుడు అని మనం గుర్తించాలి. ఇది ధీరోదాత్తుడు, ఇది ధీరోదత్తుడు, ధీరోదత్తుడు, ధీరోదత్తుడు. అది తర్వాత 43వ ప్రశ్న ధీరోదాత్తుని లక్షణాలు ఏవి? ధీరోదాత్త నాయకుని లక్షణాలు ఏవి? ఏ ఆత్మస్థుతి లేకపోవుట, బి క్షమాగుణం, గూఢమైన కోపం కలిగి ఉండుట, సి మహాసత్వం, స్థిరత్వం, దృఢవ్రతం కలవాడు, డి పైవన్నీ సరైనవి. అంటే ఆప్షన్ డి సరైనది. పైవన్నీ సరైనవి. అంటే ధీరోదాత్త నాయకుని యొక్క లక్షణాలు ఆత్మస్థుతి లేకపోవటం, క్షమాగుణం, గూఢమైన కోపం కలిగి ఉండటం, మహాసత్వము, స్థిరత్వము, దృఢవ్రతము కలిగి ఉండటం. ఇవన్నీ ధీరోదాత్తుని యొక్క లక్షణాలు. తర్వాత 44వ ప్రశ్న ధీరోదత్తుని యొక్క లక్షణాలు ఏవి? ధీరోదత్తుని యొక్క లక్షణాలు ఆప్షన్ ఏ మాయ, చపలత్వం, ఆప్షన్ బి ప్రచండం, అహంకారం, ఆప్షన్ సి ఆత్మస్థుతి పరాయణత, ఆత్మస్థుతి పరాయణత, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అంటే ఆప్షన్ డి సరైనది, పైవన్నీ సరైనవే. అంటే మాయ మరియు చపలత్వం లక్షణాలు కలిగి ఉండటం, ప్రచండము మరియు అహంకారము అనేటటువంటి లక్షణాలు కలిగి ఉండటం, ఆత్మస్థుతి పరాయణత అనే లక్షణం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ధీరోదత్తుని యొక్క లక్షణాలు ఇవి. తర్వాత 45వ ప్రశ్న ఇక్కడ శృంగార భేదాన్ని బట్టి అష్టవిధ నాయకులు
ఇక్కడ అందించాను. ఇది ఎగ్జామ్లో రావచ్చు. యూజీసీ నెట్ ఎగ్జామ్లలో ఇంతకుముందు బిట్లు వచ్చాయి. ఉదాహరణకి ఇక్కడ అభిసారిక నాయిక యొక్క లక్షణాలు ఏవి అని అడగడం జరిగింది. అంటే ఒకవైపు అభిసారిక, కలహంతరిత, ఖండిత, విప్రలబ్ధ అని ఒకవైపు ఇచ్చి మరోవైపు వారి యొక్క లక్షణాలు అనేవి ఇస్తే, అలా ఇస్తూ క్రింద ఆప్షన్స్ ఇచ్చి మరి వీటిలో ఏ ఆప్షన్ సరైనది అంటే సరిగ్గా వీటిని జతపరచగా మరి సరైన ఆప్షన్ గుర్తించండి అని అడగొచ్చు. లేదా ఇండివిజువల్గా కూడా ప్రశ్న అనేది అడగొచ్చు. కాబట్టి ప్రశ్న ఎలా అడిగినా కూడా ఈ కాన్సెప్ట్ మీద మనకి ఒక అవగాహన అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, శృంగార భేదాన్ని బట్టి నాయికలు 8 మంది అండి. వీరిని అష్టవిధ నాయికలు అని అంటారు. వీరిని అష్టవిధ నాయికలు అని అంటారు. 1 స్వాధీన భర్తృక, 2 వాసవ సజ్జ, 3 విరహోత్కంఠిక, 4 విప్రలబ్ధ, 5 ఖండిత, 6 కలహాంతరిత, 7 ప్రోషిత భర్తృక, 8 అభిసారిక అని 8 మంది నాయికలు కావ్యాలలో మనకి దర్శనం ఇస్తారు. 8 మంది నాయకులు మన కావ్యాలలో మనకి దర్శనం ఇస్తారు. వీరినే శృంగార నాయకులు అని అంటారు. అష్టవిధ నాయికలు అని అంటారు. అష్టవిధ నాయకుల గురించి, శృంగార నాయకుల గురించి మనకి ప్రశ్న అనేది రావచ్చు. 1 స్వాధీన భర్తృక, 2 వాసవ సజ్జిత, 3 విరహోత్కంఠిక, 4 విప్రలబ్ధ, 5 ఖండిత, 6 కలహాంతరిత, 7 ప్రోషిత భర్తృక, 8 అభిసారిక. మరి వీరి గురించి ఒకసారి చూద్దాం. స్వాధీన భర్తృక అంటే అర్థం ఏంటంటే, తన భర్త లేదా ప్రియుడు పరస్త్రీలను కోరుకోకుండా తన వైపే తన భర్తను తిప్పుకొని తన భర్త యందు అనురాగం నిలుపుకున్నటువంటి స్త్రీని స్వాధీన భర్తృక అని అంటారు. అంటే కావ్యాలలో పరస్త్రీలను కోరుకోకుండా తనపైనే తన యొక్క భర్త యొక్క అనురాగాన్ని నిలుపుకోగలిగినటువంటి స్త్రీని స్వాధీన భర్తృక అని అంటారు. అక్కడ ప్రియుడు అవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు, అది వేరే. తర్వాత 2వ నాయిక వాసవ సజ్జ. అష్టవిధ నాయికల్లో 2వ నాయిక వాసవ సజ్జ. అంటే భర్త లేదా ప్రియుడు వచ్చే వేళకు, భర్త కానీ లేదా తాను ప్రేమిస్తున్న ప్రియుడు కానీ వచ్చే వేళకు తనను తాను అలంకరించుకొని ఉన్నటువంటి స్త్రీని ఏమంటారు? బిట్టు రావచ్చు. భర్త లేదా ప్రియుడు వచ్చే వేళకు తనను తాను అలంకరించుకొని ఉన్నటువంటి స్త్రీని ఏమంటారు అని బిట్టు వస్తే వాసవ సజ్జ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆప్షన్లలో 4 ఆప్షన్లలో వాసవ సజ్జ ఉంటే దీనిని మనం గుర్తించాల్సి ఉంటుంది. 3వది ఇక్కడ చూడండి, అనుకున్న సమయానికి రాక ఇంకా అనుకున్న సమయం కంటే ఇంకా ఆలస్యంగా తన భర్త లేదా ప్రియుడు వచ్చినందువల్ల విరహంతో ఉత్కంఠకు గురయ్యేటటువంటి స్త్రీని ఏమంటారు? ప్రశ్న మరోసారి, అనుకున్న సమయానికి రాక ఆలస్యంగా వచ్చినందువల్ల ఎవరు? తన భర్త కానీ తన ప్రియుడు కానీ, తాను ప్రేమించినటువంటి ప్రియుడు కానీ తాను పెళ్లి చేసుకున్న భర్త కానీ అనుకున్న సమయానికంటే ఆలస్యంగా, చాలా ఆలస్యంగా రావడం వల్ల విరహంతో ఉత్కంఠకు గురయ్యేటటువంటి స్త్రీని విరహోత్కంఠిక అని అంటారు. అంటే విరహంతో ఉత్కంఠంతో ఉండేటటువంటి స్త్రీ విరహోత్కంఠిక. విరహ ప్లస్ ఉత్కంఠ, విరహోత్కంఠిక. తర్వాత 4వది, అంటే ఇంతకు ముందే ఇద్దరు ప్రేమికులు, అంటే ప్రేమికులు అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఉంటారు కదా. ఇక్కడ నాయిక నాయకులు సాధారణంగా సినిమాల్లో కావ్యాలు చూస్తూ ఉంటాం. నాయిక నాయకులు వీరేంటంటే ముందుగానే, అంటే వాళ్ళు రోజు కలుసుకునేటువంటి ప్రదేశం ఒకటి ఉంటుంది, దానిని సంకేత స్థలం అని అంటారు. అంటే వారికంటూ ఒక
అంత స్పెషల్ ప్లేస్ అనేది ఉంటుంది. దీన్ని సంకేత స్థలం అని అంటారు. వాళ్ళు ముందుగానే నిర్ణయించుకున్నటువంటి సంకేత స్థలానికి ముందు ఈ నాయిక వెళ్ళిపోద్ది, స్త్రీ వెళ్ళిపోయి ఆ స్త్రీ తన యొక్క ప్రియుని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే అలా ఎదురు చూడగా ఏదో కొన్ని కారణాల వల్ల అక్కడికి తాను అనుకున్న ప్రియుడు రాలేకపోతాడు. అందువల్ల సంకేత స్థలానికి వెళ్ళి కూడా అక్కడ తన యొక్క ప్రియుడిని చూడలేనటువంటి స్త్రీని విప్రలబ్ధ అని అంటారు. అటువంటి స్త్రీని విప్రలబ్ధ అని అంటారు. తర్వాత ఐదవ అంశం ఐదవ నాయిక ఖండిత. అష్టవిధ నాయికల్లో ఐదవ నాయిక ఖండిత. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రియుడు లేదా భర్త రాత్రంతా మరో స్త్రీతో గడిపి రాగా మరి అటువంటి చిహ్నాలను తన భర్తలు లేదా తన ప్రియుడిలో చూసి దుఃఖించే స్త్రీని ఖండిత అని అంటారు. తర్వాత ఆరవ నాయిక కలహాంతరిత. అంటే కోపంతో తన భర్తని లేదా ప్రియుడిని నిందించి పంపివేసి తర్వాత అలా ఎందుకు చేశాను అని పశ్చాత్తాపం పడేటటువంటి స్త్రీని కలహాంతరిత అని అంటారు. కోపంతో తన యొక్క ప్రియుడిని లేదా భర్తని నిందించి పంపేసి తర్వాత అలా ఎందుకు చేశాను అనే పశ్చాత్తాపంతో బాధపడేటటువంటి స్త్రీని కలహాంతరిత అని అంటారు. తర్వాత ఏడవ నాయిక ప్రోషిత భర్తృక. అంటే ప్రియుడు లేదా భర్త పరదేశంలో ఉండగా ఇతర దేశంలో అంటే తనకు దూరంగా పరాయి దేశంలో ఉన్నటువంటి తన ప్రియుడిని లేదా తన భర్తను తలుచుకొని కృషించిపోయేటటువంటి స్త్రీని ప్రోషిత భర్తృక అని అంటారు. చివరిగా ఎనిమిదవది అభిసారిక అంటే మదన బాధతో తనకు తాను ప్రియుడిని సమీపించినటువంటి స్త్రీని సమీపించిన స్త్రీని అభిసారిక అని అంటారు. ఇది అష్టవిధ నాయికలు వారి యొక్క లక్షణాలు. ఇప్పుడు మరో అంశంలోకి మనం వెళ్తున్నాం. చూడండి, 46వ బిట్టు. ఇప్పటివరకు 45 బిట్లని మనం పరిశీలించడం జరిగింది. 46వ బిట్ని పరిశీలన చేస్తే పదాలకు వాటి అర్థాలకు గల సంబంధాన్ని ఏమంటారు? పదాలకు మరియు ఆ పదాల యొక్క పదాలకు వాటి అర్థాలకు గల సంబంధాన్ని ఏమంటారు? జవాబు శక్తి అంటారు లేదా వృత్తి అని అంటారు. శక్తి అంటారు లేదా వృత్తి అంటారు. నెట్లో ఇలా అడగవచ్చు, పదాలకు వాటి అర్థాలకు గల సంబంధాన్ని ఏమంటారు అని బిట్టొస్తే శక్తి లేదా వృత్తి అని అంటారు. తర్వాత 47వ బిట్టు, సాంకేతికమైన అర్థాన్ని బోధించే శబ్దశక్తిని ఏమంటారు అని బిట్టు రావచ్చు. సాంకేతికమైన అర్థాన్ని బోధించే శబ్దశక్తిని ఏమంటారు అని బిట్టు వస్తే జవాబు అభిధ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. సాంకేతిక అర్థం కంటే వాచక శబ్దానికి ముఖ్య అర్థం ఉండటాన్ని ఏమంటారు? అంటే సాంకేతిక అర్థం కంటే వాచక శబ్దానికి, అంటే సాంకేతిక అర్థం అంటే సిగ్నల్స్ అన్నమాట. ఈ సంకేతికాలు చేయడం. ఈ సంకేతికాల అర్థం కంటే ఈ వాచక శబ్దానికి ముఖ్య అర్థం ఉండటాన్ని ఏమంటారు అంటే జవాబు వాచ్యార్థం అని అంటారు. మళ్ళీ వాచ్యార్థం అంటే ఏమిటి, అభిధ అంటే ఏమిటి, శక్తి లేదా వృత్తి అంటే ఏమిటి అన్న పదాలు అంటే ప్రశ్నలకి మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. శక్తి లేదా వృత్తి అంటే ఏమిటి? పదాలకు వాటి అర్థాలకు గల సంబంధాన్ని, పదాలకు మరియు వాటి యొక్క అర్థాలకు గల సంబంధాన్ని శక్తి లేదా వృత్తి అని అంటారు. అలాగే అభిధ అంటే ఏమిటి? సంకేతికమైన అర్థాన్ని బోధించే శబ్దశక్తిని, సంకేతికమైన అర్థాన్ని బోధించేటటువంటి శబ్దశక్తిని అభిధ అని అంటారు. అది సంకేతికమైనటువంటి అర్థాన్ని బోధించే
శబ్దశక్తిని అభిధ అంటారు. వాచ్యార్థం అంటే ఏమిటి? బిట్ రావచ్చు. సాంకేతిక అర్థం కంటే సాంకేతిక కాదండి, సాంకేతిక అర్థము కంటే వాచిక శబ్దానికి ముఖ్య అర్థం ఉండటాన్ని వాచ్యార్థం అని అంటారు. తర్వాత 49వ బిట్టు, ముఖ్యార్థముతో సంబంధం గల వేరొక అర్థాన్ని బోధించే శబ్దశక్తిని ఏమంటారు? లక్షణ అని అంటారు. లక్షణ అంటే ఏమిటి? ముఖ్య అర్థముతో సంబంధం గల మరొక అర్థాన్ని బోధించే శబ్దశక్తిని లక్షణ అని అంటారు. తర్వాత వ్యంజన శక్తిని సాహిత్యంలో ఎవరు ప్రతిష్ఠించారు అని బిట్ రావచ్చు. ఎక్కడి నుంచి చూడండి, ఎక్కడి నుంచి ఇంపార్టెంట్ అండి. వ్యంజన శక్తిని సాహిత్యంలో ఎవరు ప్రతిష్ఠించారు అని బిట్టు వస్తే జవాబు ఆనందవర్ధనుడు అని మనం గుర్తించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇవి చూడండి. గుణాలు మాధుర్య గుణం, ఓజో గుణం, ప్రసాద గుణం. మాధుర్య గుణం, ఓజో గుణం, ప్రసాద గుణం. ఈ గుణాలు అనేవి కావ్యానికి అత్యంత అందాన్ని చేకూరుస్తాయి. ఈ గుణాలు అనేవి ఒక కావ్యానికి చాలా చాలా అత్యంత అందాన్ని చేకూర్చేవి గుణాలు. మాధుర్య గుణం, ఓజో గుణం, ప్రసాద గుణం. తర్వాత వైదర్భ్య రీతి, గౌడి రీతి, పాంచాలి రీతి. 3 గుణాలు, 3 రీతులు. అలాగే కైలికీ వృత్తులు, ఆదిభటి వృత్తులు, సాత్వతి వృత్తులు ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, గుణాలు 3. 1 మాధుర్య గుణం, 2 ఓజో గుణం, 3 ప్రసాద గుణం. మాధుర్య గుణం, ఓజో గుణం, ప్రసాద గుణం. వైదర్భి రీతి, గౌడి రీతి, పాంచాలి రీతి. కైలికీ వృత్తులు, ఆదిభటి వృత్తులు, సాత్వతి వృత్తులు. అది మీరు కూడా ఇలా టేబుల్ రూపంలో నోట్స్ రాసుకోండి. చదివేటప్పుడు చాలా ఈజీగా మీకు అర్థం అవుతుంది. అయితే ఒక దానిలో ఉండేటటువంటి గుణము మరొక రెండిట్లో ఉండదు. ఒక దానిలో ఉండేటటువంటి గుణం మరో రెండిట్లో ఉండదు. అలాగే ఒక దానిలో ఉండేటటువంటి రీతి మరో 2 వాటిలో ఉండదు. అలాగే ఒక దానిలో ఉండేటటువంటి వృత్తులు మరో రెండింట్లో ఉండవు. అయితే ఈ విధంగా మాధుర్య గుణం, వైదర్భి రీతి, కైలికి వృత్తులు వీటి సంయోగం చేత ఏర్పడే పాకంని ఏమంటారు అని బిట్ రావచ్చు. చూసారా, నెట్కి ఇక్కడ మాధుర్య గుణం, వైదర్భి రీతి, కైలికి వృత్తులు వీటితో సంయోగం చేత, వీటి యొక్క సంయోగం చేత మాధుర్య గుణము ప్లస్ వైదర్భి రీతి ప్లస్ కైలికి వృత్తులు వీటి సంయోగం చేత ఏర్పడే పాకంని ఏమంటారు? జవాబు ద్రాక్షాపాకం అని అంటారు. జవాబు ద్రాక్షాపాకం అని అంటారు. ద్రాక్షాపాకం అని అంటారు. తర్వాత 52వ బిట్టు, ఓజో గుణము ప్లస్ గౌడి రీతి ప్లస్ ఆదిభటి వృత్తులు. చూడండి, ఓజో గుణము, గౌడి రీతి, ఆదిభటి వృత్తులు వీటి సంయోగం చేత ఏర్పడే పాకంని ఏమంటారు? జవాబు నారికేల పాకం అని అంటారు. నారికేల పాకం అని అంటారు. తర్వాత ప్రసాద గుణము, పాంచాలి రీతి, సాత్వతి వృత్తులు. తర్వాత ప్రసాద గుణము, పాంచాలి రీతి, సాత్వతి వృత్తులు వీటి యొక్క సంయోగం చేత ఏర్పడే పాకంని ఏమంటారు? కదలీ పాకం అని అంటారు. చూసారా, అది ద్రాక్షాపాకము అంటే అర్థం ఏమిటి? మాధుర్య గుణం అంటే ఒక గుణం ఉంటుంది, అదే మాధుర్య గుణం. తర్వాత ఒక రీతి ఉంటుంది, అదే వైదర్భి రీతి. వృత్తులు, కైలికి వృత్తులు ఉంటాయి. వీటితో ఏర్పడేటటువంటి పాకం ద్రాక్ష పాకం.
తర్వాత ఓజోగుణం ఉంటుంది. అంటే నారికేల పాకం అంటే ఏంటి? ఓజోగుణము, గౌడి రీతి, ఆదిబటి వృత్తులు వీటి కలియక నారికేల పాకం. కదలీ పాకం అంటే ఏంటి? ప్రసాద గుణం, పాంచాలి రీతి, సాత్వతి వృత్తులు వీటి యొక్క సంయోగం కదలి పాకం. వీటి యొక్క సంయోగం కదలి పాకం. అయితే చూడండి, ఈ బిట్టు 54వ బిట్టు. శృంగార రసానికి అనువైనటువంటి పాకం ఏది? కావ్యాలలో శృంగార రసానికి అనువైన పాకం ఏది? ద్రాక్షాపాకం. ద్రాక్షాపాకం. 55వ బిట్టు. వీర రసానికి అనువైన పాకం ఏది? కావ్యాలలో వీర రసానికి అనువైన పాకం ఏది? కదలీ పాకం. అది అంటే చూడండి, శృంగార రసం అంటే ద్రాక్షపాకం మనకు గుర్తు రావాలి. ఇవన్నీ మనకు అనవసరం అండి. శృంగార రసం, ద్రాక్షపాకం, వీర రసం, కదలీ పాకం, బేభత్సము మరియు భయానక రసం. ఇక్కడ రెండు ఉన్నాయి. ఇది శృంగార రసం, ఇది వీర రసం, ఇది బేభత్సము మరియు భయానకం. ఈ రసాలకు అనువైనది నారికేల పాకం. నారికేల పాకం. మొదటి రసం, నవరసాల మొదటిది శృంగారం, దీనికి ద్రాక్ష పాకం అనువైనది. తర్వాత వీరరసం, వీరత్వం, దానికి కదలీపాకం అనువైనది. బేభత్సము భయానకం, దీనికి నారికేల పాకం అనువైనది. అయితే ఇక్కడ రీతులు 3. వైదర్భి రీతి చెప్పుకున్నాం కదా, ఇదిగో వైదర్భి రీతి, గౌడి రీతి, పాంచాలి రీతి. ఈ విధంగా వైదర్భి అయితే చూడండి, ఇక్కడ వైదర్భి రీతి మరియు మాగధి రీతి మరియు పాంచాలి రీతి అను మూడు రీతుల్ని ఎవరు ప్రతిపాదించారు? వైదర్భి రీతి, మాగధి రీతి, పాంచాలి రీతి అను 3 రీతుల్ని ఎవరు ప్రతిపాదించారు? వామనుడు ప్రతిపాదించాడు కర్పూర మంజరి అనేటటువంటి గ్రంథంలో. గుర్తుపెట్టుకోండి, కర్పూర మంజరి ఎవరు రచించారు? వామనుడు. కర్పూర మంజరి ఎవరు రచించారు? వామనుడు. వామనుడు కర్పూర మంజరి అనే గ్రంథములో వైదర్భి రీతి, మాగధి రీతి, పాంచాలి రీతి అను 3 రీతుల్ని ప్రతిపాదించాడు. రుద్రుడు ఈయన 4వ రీతిని పేర్కొన్నాడు. అది లాటీయ రీతి. ఇక చూడండి, ఇక్కడ శృంగారము, కరుణ ఈ 2 రసాలకు అనువైన రీతి ఏది అని బిట్ రావచ్చు. వైదర్భి రీతి. శృంగారము మరియు కరుణ ఈ 2 రసాలకు అనువైన రీతి ఏది? బిట్ వస్తే వైదర్భి రీతి. తర్వాత నవరసాల్లో రౌద్రము మరియు బీభత్సము ఈ 2 రసాలకు అనువైన రీతి ఏది? గౌడి రీతి. కాగా ఈ 4 రసాలకి శృంగారము, కరుణ, రౌద్రము, బీభత్సం ఈ 4 రసాలకి అనువైనటువంటి రీతి పాంచాలి రీతి. ఆ 4 రసాలకి కూడా అనువైనటువంటి రీతి. చివరగా మరికొన్ని అంశాలని తెలుసుకుని మనం ఈ భారతీయ అలంకార శాస్త్రంని ముగించుకొని మరో కొత్త టాపిక్లోకి ప్రవేశిద్దాం. ఫైనల్గా చూడండి, చివరిగా 62వ బిట్టు. కావ్యాలలో పదాల పొందికను ఏమంటారు? ప్రశ్న మరోసారి, కావ్యాలలో పదాల పొందికను ఏమంటారు? జవాబు శయ్య అని అంటారు. కావ్యాలలో పదాల పొందికను శయ్య అని అంటారు. 63వ బిట్టు. పదములకు గల ఉత్కృష్టమైన పరస్పర మైత్రి శయ్య అని ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అని రేపు నెట్ ఎగ్జామ్లో బిట్ అనేది రావచ్చు. చూడండి, పదములకు గల ఉత్కృష్టమైన పరస్పర మైత్రి శయ్య అని పేర్కొన్నవారు ఎవరు అని, లేదంటే నిర్వచించిన వారు ఎవరు అని బిట్ డైరెక్ట్గా నెట్ ఎగ్జామ్లో రావచ్చు. జవాబు విద్యానాథుడు. అంటే శయ్య
దీనికోసం నిర్వచనాన్ని ఇచ్చినవాడు విద్యానాథుడు. ఈ పదం గుర్తుపెట్టుకోండి. శయ్య అనే పదానికి నిర్వచనం ఇచ్చినవాడు విద్యానాథుడు. ఏమనిచ్చాడు? పదములకు గల ఉత్కృష్టమైన పరస్పర మైత్రి, అంటే పదముల యొక్క పరస్పర మైత్రి, ఉత్కృష్టమైన పదముల యొక్క పరస్పర మైత్రి శయ్య. ఈ నిర్వచనం ఇచ్చినవాడు విద్యానాథుడు. తర్వాత 64వ బిట్టు, రసోచిత శబ్ద అర్థముల సముచిత సమ్మేళనం. బిట్టలు రావచ్చండి ఎగ్జామ్లో. రసోచిత శబ్దార్థముల సముచిత సమ్మేళనంను ఏమంటారు అని బిట్టు వస్తే పాకం అంటారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇదివరకు మనం పాకాలు, 3 రకాల పాకాల గురించి చెప్పుకున్నాం కదా. రసోచిత శబ్ద అర్థముల సముచిత సమ్మేళనంని పాకం అని అంటారు. 65వ బిట్టు, పదాల కూర్పు వల్ల బోధపడి అర్థాల ఆస్వాదమునకు సంబంధించిన దానిని ఏమంటారు? జవాబు పాకము అని అంటారు. 66వ బిట్టు, రీతిరాత్మ కావ్యస్య. రీతిరాత్మ కావ్యస్య తర్వాత చూడండి 66వ బిట్టు, రీతిరాత్మ కావ్యస్య అని నిర్వచించిన వారు ఎవరు? జవాబు వామనుడు. అంటే వామనుడు రీతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు కదా. కాబట్టి రీతి మీద ఒక నిర్వచనం వస్తే అది వామనుడు ఇచ్చాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే ఈ నిర్వచనం మీకు గుర్తుంటే ఓకే, రీతిరాత్మ కావ్యస్య అన్న నిర్వచనం మీకు గుర్తుంటే ఓకే. ఒకవేళ ఈ నిర్వచనం గుర్తు రాకపోతే, ఏదైనా ఒక రీతి అన్నటువంటి పదం మీద నిర్వచనం ఇస్తే, మరి రీతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వాడు వామనుడు కాబట్టి వామనుడు అని చెప్పే నిర్వచనానికి మనం ఆన్సర్ గుర్తించడమే అది. తర్వాత 67వ బిట్టు, రీతి అనగా అర్థం ఏమిటి? విశిష్టమైన పదరచనను రీతి అని అంటారు. విశిష్టమైన పదరచనను రీతి అంటారు. తర్వాత 68వ బిట్టు, విశిష్టమైన పదరచన రీతి అని నిర్వచించిన వారు ఎవరు? విశిష్ట పదరచన రీతి అని నిర్వచించిన వారు ఎవరు? వామనుడు నిర్వచించాడు. తర్వాత కవి స్వభావాన్ని అనుసరించి సుకుమారము, విచిత్రము, మాధ్యమము అన్న రీతులను పేర్కొన్నవారు ఎవరు? ప్రశ్న ఇలా రావచ్చండి రేపు. కవి స్వభావాన్ని అనుసరించి సుకుమారము, విచిత్రము, మాధ్యమము అన్న రీతులను పేర్కొన్నది క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే జవాబు కుంతకుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. కుంతకుడు అని మనం గుర్తించాలి. కవి స్వభావాన్ని అనుసరించి సుకుమారము, విచిత్రము, మాధ్యమము అన్న రీతులను పేర్కొన్నది ఎవరు అంటే కుంతకుడు. తర్వాత 70వ ప్రశ్న, తన కావ్యాలంకారములో వైదర్భి, గౌడి అనే రీతులను పేర్కొన్నవారు ఎవరు? ప్రశ్న మరోసారి. తన కావ్యాలంకారమునందు వైదర్భి, గౌడి అనేటటువంటి ఈ 2 రీతుల్ని పేర్కొన్నవారు ఎవరు? జవాబు భామహుడు పేర్కొన్నాడు. 71వ ప్రశ్న, వక్రోక్తి ఉంటే ఏ రీతి అయినా అంగీకరింపదగినదే? అయితే ఇక్కడ రీతి అన్న పదం వచ్చింది కాబట్టి ఇది వామనుడు ఈ నిర్వచనం ఇచ్చి ఉంటాడు అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి దయచేసి. ఈ ఒక్క నిర్వచనాన్ని గుర్తుపెట్టుకోండి. వక్రోక్తి ఉంటే అంటే ఇక్కడ వక్రోక్తి అనే పదం ఉంటే, ఈ వక్రోక్తి అనేటువంటి పదం మీకు కనిపించగానే ఇది భామహుడు ఇచ్చిన నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రీతి అనే పదం కాదండి, ఇక్కడ వక్రోక్తి అన్న పదం ఒక నిర్వచనంలో కనిపిస్తే అది భామహుడి యొక్క నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి. వక్రోక్తి ఉంటే ఏ రీతి అయినా అంగీకరింపదగినదే అని భామహుడు పేర్కొన్నాడు. 72వ బిట్టు, భరతుడు పేర్కొన్న దశవిధ గుణములు ఏవి? 10 గుణాలు, దశవిధ గుణములను పేర్కొన్నవారు ఎవరు అని బిట్టు రావచ్చు.
దశవిధ గుణములను పేర్కొన్నవారు భరతుడు. భరతుడు పేర్కొన్న దశవిధ గుణములు 10 గుణాలు ఏవి? ఇదిగో ఇక్కడ అచ్చులు ఆ నుంచి అమ్మహ వరకు అచ్చుల నుంచి 3 గుణాలు ఉన్నాయి. అచ్చుల నుంచి 3 గుణాలు ఉన్నాయి. అర్ధవ్యక్తి, ఓజస్సు, ఔదార్యము. అర్ధవ్యక్తి, ఓజస్సు, ఔదార్యము అనేటటువంటి 3 గుణాలు అచ్చుల నుంచి ఉన్నాయి. ఇక హల్లుల్లో కావర్గము నుంచి కాంతి ఉంది, పావర్గము నుంచి 2 ఉన్నాయి, ప్రసాదము మరియు మాధుర్యము అని 2 ఉన్నాయి. తర్వాత శావర్గము నుంచి శావర్గము నుంచి మిగిలినటువంటి 4 ఉన్నాయి, 4 గుణములు. చూడండి, మొత్తం 10 గుణముల్లో 3 గుణాలు అచ్చుల నుంచి ఉన్నాయి. 3 గుణాలు అచ్చులు. అర్ధవ్యక్తి, ఓజస్సు, ఔదార్యము. అర్ధవ్యక్తి, ఓజస్సు, ఔదార్యము అచ్చుల నుంచి 3 గుణాలు. తర్వాత కావర్గం నుంచి ఒకే ఒక గుణం ఉంది, కాంతి. పావర్గం నుంచి 2 గుణాలు ఉన్నాయి, ప్రసాదము మరియు మాధుర్యము. తర్వాత శావర్గము నుంచి మిగిలినవన్నీ ఉన్నాయి, శ్లేషము, సమత, సమాధి, సౌకుమార్యము. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే తప్పించి వీటిని మీరు గుర్తుపెట్టుకోలేరు. దాని తర్వాత 73వ బిట్టు విశిష్ట రచన గల పదావళి గుణము. విశిష్ట రచన గల పదావళి గుణము అని నిర్వచించిన వారు ఎవరు? దండి. అగ్నిపురాణంలో పేర్కొన్న గుణములు ఏవి? అగ్నిపురాణంలో పేర్కొన్నటువంటి గుణములు ఏవి? అగ్నిపురాణంలో పేర్కొన్న గుణములు 1 శబ్ద గుణములు, 2 అర్ధ గుణములు, 3 ఉభయ గుణములు. 1 శబ్ద గుణములు, 2 అర్ధ గుణములు, 3 శబ్ద మరియు అర్ధ ఉభయ గుణములు. తర్వాత 75వ ప్రశ్న భామహుడు పేర్కొన్నటువంటి గుణములు 3, అవి ఏవి? భామహుడు పేర్కొన్న 3 గుణాలు ఏవి? 1 మాధుర్యము, 2 ఓజస్సు, 3 ప్రసాదము. మాధుర్యం, ఓజస్సు, ప్రసాదం అన్నటువంటి 3 గుణాలను భామహుడు పేర్కొన్నాడు. అయితే ఇందులో మాధుర్యము అంటే ఏమిటి? మాధుర్యము అంటే ఏమిటి? చక్కని విడివిడి పదాలతో కూడిన కావ్యగుణం మాధుర్యం. చక్కనైన విడివిడి పదాలతో కూడిన కావ్యగుణం మాధుర్యం. తర్వాత 77వ ప్రశ్న ఓజస్సు అంటే ఏమిటి? ఓజస్సు అంటే ఏమిటి? సమాస భూయిష్టమైన కావ్యగుణం ఓజస్సు. సమాస భూయిష్టమైన కావ్యగుణం ఓజస్సు. చివరిగా ప్రసాదం అంటే ఏమిటి? ప్రసిద్ధాలై సులభంగా అర్థాన్ని స్ఫురింపచేసే పదాలు గల రచన ప్రసాదం. ప్రసిద్ధాలై సులభంగా అర్థాన్ని స్ఫురింపచేసే పదాలు కల రచన ప్రసాదం. ఇదండి, ఇవి చాలు. భారతీయ అలంకార శాస్త్రం నుంచి ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇంతవరకు మొదటి వీడియో, రెండవ వీడియో, ఈ 2 వీడియోలు నేను అందించినట్టు కంటెంటు 1కి 4 సార్లు బాగా, అంటే ఇంతవరకు నేను ఏ కంటెంట్ అయితే అందించానో ఈ కంటెంట్ నుంచి ఒక్క బిట్టు కూడా మీరు తప్పు పెట్టకపోతే మీరు అలంకార శాస్త్రం నుంచి వచ్చినటువంటి బిట్స్కి ఒక 90% బిట్లకి మీరు ఆన్సర్ చేయగలరు, జవాబు చేయగలరు. చక్కగా భారతీయ అలంకార శాస్త్రం నుంచి మంచి మార్కుల్ని మీరు అందుకోగలరు అని నేను ఆశిస్తున్నాను. మరి మరో వీడియోలో మరో కొత్త టాపిక్తో మీ ముందుకి వస్తున్నాను. అంతవరకు సెలవు. నమస్తే.